బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 4వ వచనం. బుక్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 5 and verse 4. దయచేసి చదవండి ఒకసారి. దుఃఖపడువారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు, వారు ఓదార్చబడుదురు. హల్లెలూయా. దుఃఖపడువారు ధన్యులు. ప్రపంచం దుఃఖపడితే నవ్వుతుంది, దుఃఖపడిన వాళ్ళని చూసి హేళన చేస్తుంది, దుఃఖపడే వాళ్ళని చూసి చేతకాని వాళ్ళు అంటది. కానీ దేవుడు చెప్తున్న మంచి మాట ఏంటంటే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అయితే ఏ దుఃఖం? ప్రపంచం దుఃఖపడుతుంది తాను ఆశించింది దొరకలేదని. ప్రపంచం దుఃఖపడుతుంది తాను కోరుకున్నది తన యొద్దకు రాలేదని. ప్రపంచం దుఃఖపడుతుంది నేను అనుకున్న రంగంలో రాణించలేకపోయానని. ప్రపంచం దుఃఖపడుతుంది నేను కోరుకున్న వ్యక్తి నా బ్రతుకులో రాలేదని. ప్రపంచం దుఃఖపడుతుంది ఇదిగో నేను చేయాలనుకుంది చేయలేకపోయాను, సాధించాలనుకుంది సాధించలేకపోయాను. ప్రపంచం దుఃఖపడుతుంది ఇదిగో నేను ఫలానా విషయంలో ఫెయిల్ అయిపోయానని. ఈ యొక్క దుఃఖం కాదు. దేవుని బిడ్డ మైకేల్ జాక్సన్ అనే ఒక వ్యక్తి ఏడ్చేవాడంట. ఇంటికి వచ్చి పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది, అయింది, లక్షల మంది ప్రజలు వస్తారు. 6 నెలల ముందే టికెట్లు అయిపోతాయి ఆయనకి. అంత పెద్ద ప్రపంచ ప్రఖ్యాతికి వచ్చినటువంటి ఒక పాప్ సింగర్, డాన్సర్. ఆ వ్యక్తి ఆ ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఎవరికి కనపడకుండా తన గదిలోనికి వెళ్ళి అత్యంత విలువైనటువంటి అత్యంత కాస్ట్లీ బెడ్ ఆయనకు ఉంటుంది. ఆ బెడ్ మీద పడుకొని ఏడ్చేవాడంట, గుక్కబట్టి ఏడ్చేవాడంట. ఎందుకంటే 5 నిమిషాలు నిద్రపోవాలంటే 10 నిమిషాలు నిద్రపోవాలంటే 10 స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోవాలి. ఏడ్చేవాడంట. ఇంటికి వచ్చి తన ముఖం అద్దంలో చూసుకోవాలంటే అసహ్యపడేవాడంట. ఛీ అని తన ముఖం మీద ఉమ్మేసుకునేవాడంట. తన ముఖం అంటే ఆయనకి నచ్చేది కాదు. అందుకే జుట్టు ఎప్పుడు ఎక్కడ పెంచుకునేవాడు, తన ముఖం కనబడకూడదు తనకని చెప్పేసి జుట్టుతో కవర్ చేసుకోడు ఎప్పుడు కూడా ఆయన. దేవుని బిడ్డ తన ముఖం అంటే తనకు నచ్చదు. ప్రపంచంలో అందంగా ఉన్న చూసి ఏడుపు వచ్చేస్తుంది ఆయనకి. సౌందర్యంగా ఉన్నటువంటి వాళ్ళని చూస్తే అక్కడే మరి గుండె పగిలి ఏడుస్తాడంట. నేను ఎందుకు అందంగా లేను, నేను ఎందుకు అందరిలాగా సౌందర్యంగా లేను, ఎందుకు ఇలా ఉన్నాను అని చెప్పి ఏడ్చేవాడు. ఇది లోకానుసారమైన దుఃఖం. అంతేకాదు ఆ ప్లాస్టిక్ సర్జరీలు చేసుకొని నొప్పులకు తట్టుకోలేక రాత్రిపూట భయంకర నొప్పి వస్తే టాబ్లెట్లు వేసుకొని డోస్ పెంచి చివరికి నిద్ర పట్టని స్థితికి వచ్చేసాడు. 10 నిమిషాలు నిద్రపోవాలంటే 10 మాత్రలు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. అంత భయంకర స్థితికి వచ్చేసాడు. ఇది ఏ దుఃఖం అంటే, ఏ రకమైనటువంటి దుఃఖం అంటే శరీర ప్రకారమైనటువంటి దుఃఖము, శరీరానుసారమైనటువంటి దుఃఖము. వాళ్ళలాగా లేనే, వీళ్ళలాగా లేనే, ఎందుకు అలా పుట్టలేదు, ఎందుకు అటువంటి టాలెంట్ నాకు లేదు అని శరీర ప్రకారమైనటువంటి దుఃఖము. కానీ ఇంకొక దుఃఖం ఉంది. ఏంటి అంటే ఆత్మానుసారమైన దుఃఖము. చూద్దాం 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. బుక్ ఆఫ్ 2 Corinthians చాప్టర్ 7 verse 10. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయును. చాలు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొక దుఃఖం ఉంది. ఏంటి అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం, దేవుని చిత్తాన్ని నెరవేర్చే దుఃఖం, దేవుని చిత్త ప్రకారం నడవాలని డిసైడ్ చేసుకునేటువంటి దుఃఖం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడే దుఃఖం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అయ్యో నేను దైవ చిత్తానుసారం నడవలేకపోతున్నాను, దైవ చిత్తానుసారం జీవించలేకపోతున్నాను, దైవ చిత్తానుసారం ఉండలేకపోతున్నాను అని దుఃఖపడేటువంటి దుఃఖం, యాతన పడే దుఃఖం. ఒకసారి ఒక దైవజనుడు ఒక యవనస్తులకు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఆ యవనస్తులు చాలా బ్యూటిఫుల్. ఆమెకి భయంకరమైనటువంటి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. మరి ఆమెని తీసుకుపోయి ఐసీయూలో పెట్టారు. 2 రోజులు ఆపరేషన్ చేస్తారు. అయితే దేవుని బిడ్డ ఆయన వెళ్ళిన తర్వాత ఆమె కోమాలో ఉండిపోయింది. ఆమె చాలా దగదగ మెరిసిపోతూ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ అంతా బ్యూటిఫుల్ అనమాట. ఈ పాస్ట్ గారు వెళ్ళాడు ప్రార్థన చేద్దామని వెళ్ళి ఆమె మీద చేయి పెట్టాలని చేయి చాపగానే ఒక భయంకరమైనటువంటి తుచ్చమైన ఒక అభిలాష వచ్చింది ఆయన మనసులోనికి. భయంకరమైన ఆలోచన వచ్చింది. ఏ దైవజనుడికి రానటువంటి ఆలోచన వచ్చింది. చెయ్యి వెంటనే వెనక్కి తీసుకొని నేరుగా ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి తన భార్యతో చెప్పాడు, అమ్మా నేను తలుపు తీసేంత వరకు నా తలుపు తట్టొద్దు, మీరు నేను ఆహారం అడిగేదాకా మీరు నాకు ఆహారం ఇవ్వద్దు అని చెప్పేసి అన్నాడు. పాస్టర్ గారికి అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా ఇలా చెప్పాడంటే ఏదో అతి ప్రాముఖ్యమైన విషయం కోసం ప్రార్థన చేస్తాడు. అతి ప్రాముఖ్యమైనటువంటి యుద్ధంలో, పోరాటంలో, ఆత్మసమైన పోరాటంలో ఉంటాడు ఈయన. అందుకని ఆమె ఏం చేసిందంటే అట్లాగే అయ్యా అని చెప్పేసింది. సరే ఆయన 1 రోజు ప్రార్థన చేశారు, 2 రోజులు ప్రార్థన చేశారు.
అక్కడ ఏం చెప్పొచ్చంటే, అయ్యా నేను వచ్చి ప్రార్థన చేస్తారు, ఆపరేషన్ చేయండి. సరే వాళ్ళు చూస్తున్నారు, ఈ అమ్మాయి కండిషన్ దాటిపోతా ఉంది, ఎక్కడ పాస్టర్ గారు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు ప్రార్థన చేస్తాడు. వాళ్ళు అలాగే అడుగుతున్నారు. సరే వస్తాడయ్యా అని చెప్పేసి ఆయన 1 రోజు 2 రోజులు 3వ రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేసినప్పుడు ఒక నల్లటి ఆకారం హాహాకారాలు చేసుకుంటూ ఒక భయంకరమైన ఆకారం అతని చెవుల్లోంచి, కళ్ళల్లోంచి, ముక్కుల్లోంచి, అట్లా లోపల నుంచి అన్ని వైపుల నుంచి వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నేను ఒక సంఘానికి తండ్రిని, నేను ఆ బిడ్డకు నేను తండ్రిని, ఆ బిడ్డను పెంచి పోషించి బ్యాప్టిజం ఇచ్చి నిలబెట్టినటువంటి ఒక తండ్రిని నేను. వాయ్ ఇప్పుడు నాకు ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన వస్తూ ఉంది. ఒక తండ్రిగా నేను ఇలా చేయొచ్చా? ఒక పరిశుద్ధమైన కాపరిగా ఇలా చేయొచ్చా? ఒక ఉన్నతమైన వ్యక్తిని ఇలా చేయొచ్చా? నో, చేయకూడదు తండ్రి. కాబట్టి నాలో పనిచేసినటువంటి ఈ దుర్మార్గపు చీకటి శక్తి, వ్యభిచార ఆత్మ, వ్యభిచార దుర్మార్గత నా జీవితం తొలగిపోవాలని బోర్లబడి 3 రోజులు ఏడ్చాడు. ఒక తండ్రిగా బ్రతకాలి నేను, ఒక మంచి కాపరిగా, ముడత మత్స డాగులని కళంకలని ఒక కాపరిగా బ్రతకాలి నాయన. నా మనసులో చెడ్డ తలంపులు తొలగిపోవాలి తండ్రి, నా జీవితంలో దుర్మార్గం ఆశ తొలగిపోవాలి తండ్రి అని చెప్పేసి ఉపవాసం ఉండి నీళ్లు కూడా దాక్కుండా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. 3వ రోజుకి ఆ భయంకర నల్లటి ఆకారము అతని నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు ఫ్రెష్ అయిపోయాడు. లోకమంతా కొత్తగా కనబడుతుంది, ప్రపంచమంతా కొత్తగా కనబడుతుంది. గబగబ లేచి స్నానం చేశాడు. ఆ తర్వాత బట్టలు వేసుకున్నాడు. వెంటనే వెళ్తున్నాడు. అమ్మా నేను ప్రార్థన చేసి వస్తాను అని చెప్పేసి వెళ్తా ఉన్నాడు. వెళ్ళాడు. ఈసారి రూమ్లోకి వెళ్ళాడు. ఒక క్రొత్త ప్రపంచం. ఆ బిడ్డను చూసినప్పుడు తన కన్న బిడ్డను చూసినట్టుగా, తన కడుపును బిడ్డను చూసినట్టుగా అతను ఒక గొప్ప భారమైనటువంటి ఒక పరిశుద్ధమైన ఫీలింగ్. చప్పులు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. వెంటనే వెళ్ళాడు, తల మీద చేయబెట్టి ప్రార్థన చేశాడు. చేసిన తర్వాత ఆయన రూమ్ దాటి బయటకు వచ్చాడు. వచ్చిన వెంటనే ఆ నర్స్ కేకలు వేస్తా ఉంది. స్టార్ట్ అయింది ఆక్సిజన్ లెవెల్స్, ఇప్పుడు సరైన లెవెల్స్ వచ్చేసాయి. ఈ రోజు ఈ అమ్మాయి ఊపిరి తీసుకుంటుంది, సరిగ్గా ఊపిరి తీసుకుంటా ఉందని గట్టిగా కేకలెట్టి మొదలు పెట్టారు. గబగబా వచ్చి చూస్తే అప్పటి వరకు సాచురేషన్ లెవెల్స్ పడిపోతున్నటువంటి ఆ లెవెల్స్ ఉన్నట్టుండి పెరిగాయి. అద్భుతం జరిగింది, ఆశ్చర్యం జరిగింది. వెంటనే ఆ బిడ్డను తీసుకొని పోయి టెస్ట్ చేస్తే ఎక్కడా బ్రెయిన్ ట్యూమర్ లేదు, గడ్డలన్నీ మాయమైపోయాయి. ఆమె యొక్క తలలో ఏమీ లేదు, సంపూర్ణ స్వస్థత కలిగింది. చప్పుడు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. చెప్పు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. తలకాయ ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక చెడ్డ ఆలోచన వస్తుంది. ఏదో ఒక రోజున శరీరం ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక శరీరాశ వస్తుంది. కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మతో జయించడానికి ఇష్టపడతావో, వాటిని పోగొట్టుకోవడానికి దుఃఖపడుతూ ఇప్పుడు ప్రార్థన చేస్తావో, కన్నీరు గారుస్తూ ఇప్పుడు ప్రార్థన చేస్తావో, ప్రభువా ఒక బిలీవర్గా, క్రీస్తు పరిశుద్ధుని నమ్మిన ఒక వ్యక్తిగా నా తలలో ఇటువంటి ఆలోచన రావచ్చా? నా శరీరంలో ఇటువంటి కోరిక రావచ్చు? ఒక వ్యక్తిని పాడు చేసే ఆలోచన, ఒక బ్రతుకు నాశనం చేసే ఆలోచన, ఒక కుటుంబం నాశనం చేసే ఆలోచన నాకు రావచ్చు? 100% రాకూడదు ప్రభువా. కాబట్టి వచ్చిన దాన్ని దయచేసి నేను కప్పుకొని దాన్ని మెయింటైన్ చేసుకుంటూ, రహస్యంగా నా ఇచ్చ నెరవేర్చుకుంటూ, నా యొక్క తలంపులు నెరవేర్చుకుంటూ, వేషధారణై బ్రతకకుండా ప్రభువా, వేషధారణై జీవించకుండా నీ సన్నిధిలో నేను బ్రతికే కృప నాకు దయచేయని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ రోజున దేవుడు నీలో ఉన్నటువంటి ప్రతి శాపాన్ని కొట్టివేస్తాడు, నీలో ఉన్న తుచ్చమైన ప్రతి అభిలాషని కొట్టివేస్తాడు, పరిశుద్ధమైన మార్గాన్ని తెరుస్తాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. బైబిల్లో దేవుడు వేశ్యను కూడా చేర్చుకున్నాడు, వేశ్యకు కూడా క్షమాపణ ఇచ్చాడు. కానీ వేషధారికి మాత్రం ఎక్కడ క్షమాపణ లేదు. ఇక్కడొకటి, అక్కడొకటి, మనుషుల ముందు ఒకటి, మనుషులు లేనప్పుడు ఒకటి, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకటి, చీకట్లో ఉన్నప్పుడు, వెలుతుల్లో ఉన్నప్పుడు ఒకటి. నటించే వారికి ఎప్పటికీ క్షమాపణ లేదు, క్షమాపణ లేకుండా పోయింది. దేవుని బిడ్డ దుర్నీతి పరులను దేవుడు క్షమిస్తాడు, దుర్నీతి ఉన్నటువంటి వాళ్ళు కూడా క్షమిస్తాడు. ఒక రోజు చేర్చుకుంటాడు. జక్కే లాంటి వాడిని దుర్నీతి పరుని చేర్చుకున్నాడు దేవుడు, కానీ స్వనీతి పరుని చేర్చుకోలేదు దేవుడు. నా బలం, నా శక్తి నాదే, నా భక్తే, నేను ఎంత అనుకుంటున్నావు, నా భక్తి ఎంత, నన్ను మించిన వాళ్ళు లేరు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఒక రోజున సమాజ మందిరంలో చేరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, దేవుడా, ప్రభువా, సోపులోను జీలకర్రలోను సమస్తమైనటువంటి నాకున్నటువంటి సమస్తములో 10వ భాగం ఇచ్చాను నీకు. 3 రోజులు ఉపవాసం వారానికి. అయ్యా, నాలాంటి భక్తిపరుడు ఎవరు లేరు. ఇదిగో ఇక్కడ ఒక దొంగ ఉన్నాడు, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, సుంకరి ఉన్నాడు. నేను వాడి లాంటి వాడిని కాదు.
నేను చాలా స్పెషల్, నేను చాలా గొప్పవాణ్ణి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం కూడా అలాగే చేస్తాం ప్రార్థన. అయితే పక్కనే సుంకర్ ఉన్నాడు. ఆయన అంట గుండెలు కొట్టుకుంటూ, రొమ్ము కొట్టుకుంటూ, ఆకాశం తట్టు చూడ్డానికి కూడా ధైర్యం లేక అంటున్నాడు ఒకటే మాట, పాపినైన నన్ను కరుణించయ్యా, నేను పాపినే. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఐ యామ్ ద సిన్నర్, నేను పాపిని, పాపినైన నన్ను కరుణించు అని గుండెలు కొట్టుకొని దుఃఖపడితే ఏడుస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఇతను ఆకాశం తట్టు దేవుని చూసినటువంటి ఒక వ్యక్తి. అందుకని దేవుని ముందు తన నీతిని పోల్చుకున్నప్పుడు అది మురికి గుట్టగా అనిపించింది. దేవుని ముందు తన యొక్క క్రియలు పోల్చుకున్నప్పుడు అవి ఏమాత్రం ఎన్నిక లేనివిగా అనిపించాయి. అందుకని గుండె కొట్టుకొని ఏడుస్తున్నాడు. అయ్యా, నిన్ను చూసినప్పుడు నా నీతి మురికి పేలికగా ఉందయ్యా, నిన్ను చూసినప్పుడు నా యొక్క కార్యములు, నేను చేసినటువంటి కార్యములు ఎంత మాత్రము కొనియాడదగినగా లేవయ్యా అని చెప్పేసేసి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మొదటి వ్యక్తి తనను తాను చూసుకుంటున్నాడు, తన చుట్టూనటువంటి వాళ్ళని చూసుకుంటూ ఉన్నాడు. వాళ్ళకంటే నేను పర్లేదు, వీళ్ళకంటే నేను పర్లేదు అని చెప్పి పోల్చుకొని తన జీవితాన్ని గొప్పదిగా తానే పాస్ చేసుకొని తనకు తానే మార్కులు వేసుకొని నేను గొప్పోడిని అనుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డ, వేశ్యకైన క్షమాపణ ఉంది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి వేశ్యను కూడా దేవుడు తీసుకొచ్చి సేవలో వాడుకున్నాడు. కానీ వేషధారులు ఉంటారు చూసావా, దీనా లాంటి వాళ్ళు ఉంటారు. దీనా యాకోబు కుమార్తె ఉంది. యాకోబు కుమార్తె దీనా దేవుని దగ్గర, ఆ దేవుని ప్రజలతో తన తండ్రి పోరాడి ప్రార్థించి ఒక తండ్రితో ఉన్నది. కానీ ఒక ఊరు రాగానే అనుకుంది, అబ్బా ఆ ఊరోళ్ళు ఎట్లున్నారో చూద్దాం. ఆ ఊరు ప్రజలు ఎంతో రంగురంగులు బట్టలు వేసుకున్నారు, ఆ ఊరు ప్రజలు ఎంతో రకరకాల హెయిర్ స్టైల్ వేశారు, ఆ ఊరు ప్రజలు ఎంతో రకరకాలుగా ఉన్నారు, వీళ్ళందరూ చూద్దాం పోయి ఎట్టున్నారో అని చెప్పేసి ఎట్లుందో అని పోయాడు. ఎట్లుంటుందండి లోకం? లోకం ఎట్లుంటుంది? నువ్వు అంజూరపు చెట్టు, నువ్వు ముళ్ళ చెట్టు దగ్గరికి పోయి అంజూరపు కాయలు ఎతికితే దొరుకుద్దా? నువ్వు ముళ్ళ చెట్టు దగ్గరికి పోయి మామిడికాయలు కంటే దొరుకుద్దా? దొరకదు నీకు. ఎందుకంటే మామిడి చెట్టు దగ్గర మాత్రమే మామిడికాయలు దొరుకుతాయి, యాపిల్ చెట్టు దగ్గర మాత్రమే యాపిల్ దొరుకుతాయి. పరిశుద్ధత నివసించే పరిశుద్ధుడైన దేవుడి దగ్గర మాత్రమే నీకు పరిశుద్ధత దొరుకుతుంది. లోకములో గాని, నటించే వారి దగ్గర గాని, లోకానుసార మనుషుల దగ్గర గాని ఎక్కడా నీ జీవితానికి సరిపడినటువంటి పరిశుద్ధత దొరకదు. You cannot find it. పరిశుద్ధత దేవుడి దగ్గర మాత్రమే దొరుకుతుంది. విజయం దేవుడి దగ్గర మాత్రమే దొరుకుతుంది. స్వస్థత దేవుడి దగ్గర మాత్రమే దొరుకుతుంది. నీకేం కావాలన్న మొట్టమొదటి ఎక్కడ రావాలంటే యేసు యొద్దకు రా. ఆమేన్. ఆయన నీ సమస్త కార్యములను నెరవేర్చే దేవుడు, నీ సమస్త ఆశలు తీర్చే దేవుడు. నిన్ను పరిశుద్ధ మార్గములో, ఉన్నతమైన మార్గములో, ఎవరు ఊహించని మార్గములో నడిపించగల సమర్థుడు, శక్తివంతుడు ఆయన. రే, నేను చెప్పే మార్గానికి రారా అంటాడు. ఎంత బాటిల్ కొట్టావంటే నీకు 2 రాత్రులు నీవెవరో తెలియదురా, మైకలో ఉండిపోతావు, నీకే కష్టం తెలీదు, రారా మామ నీకు మార్గం చూపిస్తాను, తీసుకొని పోయి 1000 రూపాయలు పెట్టి ఇంత పెద్ద బాటిల్ తీసేసి తాగరా మామ అంటాడు. వాడు తాగి దొర్లి పిచ్చోళ్ళగా మాట్లాడి అటు కొట్టుకొని ఇటు కొట్టుకొని ఏంటంటో మాట్లాడి ఆ తర్వాత 2 రోజుల తర్వాత లేచి, రే మామ ఏంద్రా నా కష్టం ఇట్లనే ఉంది, నా బాధ ఇట్లనే ఉంది, పోలేదేరా. మందు బాటిల్ నీ యొక్క సమస్యలు పోగొట్టలేవు, సినిమా హాళ్ళు సీరియళ్ళు నీ యొక్క జీవితాన్ని బాగు చేయలేవు, నీ బ్రతుకు నాశనం చేస్తాయి తప్ప. ఆ మధ్య ఒక వెలుగు వచ్చిందంట, ఏదో వెలుగు. ఏం వెలుగు? ఏదో వెలుగు అనే సీరియల్ వచ్చిందంట. ఆ వెలుగు దీపం కార్తీక దీపం అంట. ఏ దీపము నీ బతుకు వెలిగించలేదండి. చూసి ఆమె కానీ దాంట్లో భర్తను చంపి కుక్కర్లో పెట్టిందంటే నీకు కూడా అట్టే చేయాలనిపిస్తుంది. అవునా కాదా? ఇప్పుడు ఈ మధ్య అంతా బాయ్ ఫ్రెండ్, పెళ్లి కాని వాళ్ళు కొంచెం అట్టట్టున్నారు కానీ పెళ్ళైన వాళ్ళకి ఎక్కువ అయిపోయింది ఇప్పుడు శోధన. కూర్చొని భర్త పోయిన కానించి సోఫాలో పడుకొని చూసి ఆ సీరియల్ పోతే ఇది, ఈ సీరియల్ పోతే చూసి ఆ దెయ్యాలు పట్టుకొని, ఆ చీకటి శక్తులు పట్టుకొని ఏం చేస్తానే, వాళ్ళకి బాయ్ ఫ్రెండ్ ఉండగా నాకెందుకు ఉండకూడదు, వాళ్ళకి 2వ డిజిట్ ఉంటే సెకండ్ సెటప్ ఉంటే నాకెందుకు ఉండకూడదు, డిజిట్ 2nd డిజిట్ 3rd డిజిట్. ఒకసారి ఒక అన్న ఒక అమ్మాయిని తీసుకొని వస్తా ఉంటే పక్కన అడుగుతున్నాడు, మావా ఎన్నో డిజిట్ రా, ఎన్నిరా డిజిట్? భ్రష్టుడైపోతావు ఒక రోజున. జీవితము భ్రష్టత్వంలోకి వెళ్ళిపోబోతూ ఉన్నది, నాశన కోపంలోకి వెళ్ళిపోబోతున్నావు. క్షణికమైన సంతోషం, క్షణికమైన ఆనందం, క్షణికమైన సుఖం,
తుచ్చమైన అభిలాషలు, తుచ్చమైనటువంటి కోరికలు ఒకరోజు నీ జీవితాన్ని మనశ్శాంతి లేకుండా చేస్తాయి. నీ జీవితం నీకే చేదైపోయేటట్టుగా చేస్తుంది. నీ బ్రతుకు నీకే అసహ్యం కలిగిస్తుంది. నీ జీవితం నీవే పశ్చాత్తాపడిన మార్గంలో పరిస్థితికి వచ్చేస్తుంది. వివాహము పరిశుద్ధమైనది. బైబిల్ రాయబడింది. బైబిల్ మాట ఏముందో తెలుసు, నాకు చాలా ఇష్టమైన మాట. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది, పానుపు నిష్కళంకమైనదై ఉండాలి. నువ్వు పడుకునే పడక, నీ పెళ్లికి ముందు నువ్వు తిరుగుతున్న తిరుగుళ్ళు, నడుస్తున్న నడక పరిశుద్ధము కాకపోతే నీ తర్వాత వచ్చే జనరేషన్ మొత్తం రాక్షస సంతతి రాబోతుంది. జీవితంలో భయంకర మనుషులు రాబోతున్నారు. నీ కడుపున భయంకర మనుషులు పుట్టబోతున్నారు. నీ పరిశుద్ధత కాపాడుకోకపోతే, నీ శరీర ధర్మాన్ని కాపాడుకోకపోతే, పెళ్లికి ముందు తిరిగావా, పెళ్లికి ముందు ఇష్టానుసారం వాటి వరకు తిరిగి మరలు గొల్పబడ్డావా, నీ జీవితంలో సంతోషపడే గడియలు లేవు ఇంకా. అందుకనే వివాహము ఘనమైంది. వివాహము అన్ని విషయాల్లో ఘనమైంది. పానుపు నిష్కళంకమైనదిగా ఉండాలి. నీ పానుపు సరిగ్గా ఉంటే నీ యొక్క జనరేషన్ సరిగ్గా ఉండబోతున్నది. నీ బ్రతుకు సరిగ్గా ఉండబోతున్నది. నీ తరాలు రాజులుగా మారబోతున్నారు, అధికారులుగా మారబోతున్నారు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సో ఇటువంటి దుర్మార్గమైనటువంటి శరీర వ్యామోహం వచ్చినప్పుడు, అపవిత్రమైన ఆలోచన వచ్చినప్పుడు, ఎప్పుడైతే దేవుని ఎదుట దుఃఖపడి నువ్వు అడుగుతావో, నాయనా ఈ ఆశ తొలగించబడాలి, తండ్రి ఈ కోరిక తొలగించబడాలి, ఈ తుచ్చమైన తొలగించబడాలి, నా బ్రతుకులో నా యావత్ జీవితాన్ని శాపంలో తీసుకొని పోయే ఈ కార్యాలన్నీ నాలోంచి వెళ్ళిపోవాలి ప్రభువా. నాకు పరిశుద్ధత కావాలి నాయన. నీ ముందు ధైర్యంగా పరిశుద్ధతతో నిలబడాలి నేను తండ్రి. నీ ముందు ధైర్యంగా నా భర్త చేయి పట్టుకొని నేను ఆ యొక్క వివాహ పీఠం ఎక్కాలి. నా భార్య చేయి పట్టుకొని ధైర్యంగా ఆమె ముఖంలో చూస్తూ, నిన్ను మాత్రమే ఫస్ట్ టైం చేయి పట్టుకున్నాను, నిన్ను మాత్రమే ఫస్ట్ టైం నా కళ్ళతో భారీగా చూశాను అని చెప్పే ధైర్యం నాకు కావాలి ప్రభువా. పరిశుద్ధత కావాలి ప్రభువా. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మన చర్చి కట్టేటోడు ఒకడు వచ్చాడు, పని చేశాడు. సాయంత్రం వర్షం పడింది, షర్ట్ తిప్పేశాడు, పిండుకొని లోపలికి ఒక చర్చిలో కూర్చున్నాడు. ఆ రాత్రి కూడా పని చేయాలి. మేము రాత్రి పగలు పని చేసేవాళ్ళం. ఆ రాత్రి కూడా పని చేయాలి. గుండెల మీద కరెక్ట్గా రాయబడింది, ఒక పేరు రాయబడింది, మళ్ళీ అని రాయబడింది. మళ్ళీ వాడి భార్య పేరు ఇంకో పేరు. నేనన్నా ఎవర్రా మళ్ళీ? అక్కో ఇది టవల్ కప్పుకుంటున్నాడు. అక్కో ఇది ఇప్పుడు కాదు అక్క, అప్పుడు ఇప్పుడు కాదు. చెప్పండి. మళ్ళీ మంచి వాసన వస్తుంది, కానీ లోకానుసారమైన మళ్ళీ నీ బతుకును దుర్మార్గంలో పట్టిస్తుంది, నీ బతుకును భ్రష్టు పట్టిస్తుంది. దేవుని బిడ్డ, అందుకే చెబుతున్నా, ధైర్యంగా నువ్వు పానుపు ఎక్కినప్పుడు, ధైర్యంగా నువ్వు దేవుని ఆ వివాహపీఠం ఎక్కినప్పుడు కళ్ళలో చూసి చెప్పాలి, నిన్ను మాత్రమే. హల్లెలూయా. పరిశుద్ధమైన జనరేషన్ తీసుకొని రాబోతున్నావు నీ బ్రతుకులో. నీ యొక్క శరీరాన్ని పాడు చేసుకుని ఏదైనా కలిగిందంటే రా, ఉపవాసం ఉండు, పశ్చాత్తాపడు. ఈ ఆలోచన వద్దు ప్రభువా, ఈ తలంపు వద్దు ప్రభువా, ఈ తుచ్చమైన చెడ్డ పేరు నాకు వద్దు ప్రభువా. నేను ఒక కిరీటంగా మారాలి, నా కుటుంబానికి, నా తరాలకు కిరీటంగా మారాలి నాయన. అడుగడుగున నన్ను అవమానపరిచే పరిస్థితి కాదు ప్రభువా. నాకు పరిశుద్ధత గల సంతతి కావాలి ప్రభువా. నా జీవితం ఆశీర్వాదకరంగా మారాలి ప్రభువా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ కుటుంబాన్ని మోసం చేసే ఆలోచన వచ్చినప్పుడు, నీ కుటుంబాన్ని చెడగొట్టే కార్యాలు చూస్తూ ఉన్నప్పుడు అడగాలి, నాకు వీటి మీద జయం దయచేయి ప్రభువా, వీటిని జయించే శక్తి దయచేయి ప్రభువా. నన్ను కూడా దేవుడు యూట్యూబ్ చూడొద్దు అన్నాడు. ఇంతకుముందు నేను అలాగే చూస్తూ ఉండేదాన్ని, పడుకొని ఇంకా వెళ్ళిపోయి ఆ ప్రోగ్రామ్ అంటే ఏ ప్రోగ్రాము, ఆ మాస్టర్ గారు చెప్పిన మెసేజ్ ఇది చూసి నిద్రపట్టగా తెల్లవార్లు కూర్చొని ఆ మెసేజ్ ఈ మెసేజ్ రాసుకుంటా చూస్తూ ఉండేదాన్ని. చివరికి కళ్ళు మసకలు వచ్చేసి బైబిల్ కూడా కనపడకుండా అయిపోయింది. చాలా తలనొప్పి, తల ఒక పక్క ఒక రాడు కొట్టినట్టు నొప్పి, చూడకుండా ఉండేదాన్ని కదా, ఏదో ఒకటి చూడాలి. వెంటనే దేవుడు చెప్పాడు నాకు, స్టాప్ ఇట్ అన్నాడు. నీ గురువు ఏ కాపరో కాదు, నీ గురువు ఎవరో కాదు, ఇక మీదట గురువుగా ఉండబోతున్నాను, నా పాదాల దగ్గర కూర్చో, నేను నేర్పిస్తాను అన్నాడు దేవుడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. 6 నెలలు అయిపోయింది, యూట్యూబ్ టచ్ కూడా చేయలేదు ఇంతవరకు నేను. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది. దేవుడు చెప్పే మాటలు ఆయన సందులో కూర్చొని గంటల తరబడి ప్రార్థన చేస్తున్నప్పుడు, గంటల తరబడి రాస్తున్నప్పుడు, ఎవరు ఎరగని మర్మములు, గొప్ప మర్మములు దేవుడు బోధిస్తూ ఉన్నాడు, గొప్ప వాటిని దేవుడు ఇస్తూ ఉన్నాడు. చెప్దాం గట్టిగా హల్లెలూయా,
చపాలి గట్టిగా హల్లెలూయా. మనుషుడు నేర్పించేది కొంచెమే, దేవుడు నేర్పించేది గొప్పది. దేవుని పాద దగ్గర ఉండేది గొప్పది. మేమంతా ఎందుకు కూటాలు పెడతామంటే మీరు దేవునికి దగ్గర అవ్వాలని, దేవుని సముఖానికి దగ్గర అవ్వాలని, దేవుని ఆశీర్వాదం దగ్గర అవ్వాలని, దేవుని కాళ్ళు పట్టుకునే దగ్గర అవ్వాలని, దేవుని భుజాలపై కూర్చునేంత దగ్గర అవ్వాలని, అందుకే ఈ కూటాలు పెట్టాం ఈ రోజున. దేవునికి దూరమై సీరియల్కి దగ్గర కూర్చొని, సినిమాకి దగ్గర కూర్చొని, బాయ్ ఫ్రెండ్ దగ్గర కూర్చొని, గర్ల్ ఫ్రెండ్ దగ్గర కూర్చొని నీ బతుకుని పాడు చేసుకోవడానికి కాదు. ఇంత ప్రయాసం ఎందుకు, ఈ కేకలు ఎందుకు, ఈ ఉపవాసాలు ఎందుకు? నువ్వు దేవుల్లో కట్టబడలోకే ఒక ఉద్దేశం. హల్లెలూయా. నీ కుటుంబం చెదిరిపోకుండా, చల్లా చెదిరైపోకుండా నీ కుటుంబంతో నిబంధన కలిగి నువ్వు బ్రతకాలని, నీ భర్తతో నీ భార్యతో నిబంధన కలిగి బ్రతకాలని ఈ కూటమి ఏర్పాటు చేయబడింది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఒకవేళ అలాంటి ఆలోచన, నీ కుటుంబాన్ని విడిచిపెట్టిపోవాలని ఆలోచన, నీ భార్యనో బిడ్డనో పిల్లలను విడిచిపెట్టిపోవాలని ఆలోచన వస్తే నేరుగా దేవుని సంధికి రా, నేరుగా దేవుని సముఖానికి రా. కన్నీటితో అడుగు దేవుణ్ణి, ప్రభువా 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 నాకు ఈ ఆలోచన తీసేయవా, ఈ తలంపు తీసేయవా, నా బ్రతుకు మార్చవా, నా జీవితాన్ని మార్చవా, నా జీవితం అద్భుతం చేయవా. బైబిల్ చెప్పు మరొక ఒక భక్తుడు చెప్తాడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. కొంతమంది కూర్చొని ప్రార్థన చెయ్యండి రా అంటే 2 మొక్కలు సూత్రం ఆయన సూత్రం సెల్ ఫోన్ వస్తుంది లోపల. హలో సరే ప్రార్థనలో ఉండగానే చెప్పు ఏంటి సంగతి చెప్పు. ఇక వాడు 1 గంట మాట్లాడుతారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ సూత్రం మళ్ళీ ఒకరు చేస్తారు. ప్రార్థన చేయలేవు. నీ బతుకులో పాపం ఉన్నప్పుడు, నీ మనసులో తుచ్చమైన అభిలాషణప్పుడు ప్రార్థన చేయలేవు, దేవుని దగ్గర నిలబడలేవు, దేవుని కృపలో నిలబడలేవు, రాలేవా మందిరంలో కూడా రాలేవు నువ్వు. అందుకే చెబుతుంది రాత్రి దుఃఖపడి కన్నీటితో దేవుని అడుగు, నీ మందిరంలో నివసించే కృప నాకు దయచేయను ఆయన. దావీదు అంటున్నాడు కన్నీటితో, అయ్యా సింహాసనం మీద ఉండే కంటే, నేను నా సైన్యం మధ్య ఉండే కంటే, రథముల మీద ఉండే కంటే నీ యొక్క మందిర ఆవరణములో ఒక పచ్చని చెట్టు వలె, ఒలీవ చెట్టు వలె ఉండటం నాకు క్షేమము నాయనా. నీ మందిర ఆవరణములో ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటారు తండ్రి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, కన్నీటితో అడుగు, దేవుడు నేను విడిపించబోతున్నాడు. దుఃఖముతో అడుగు, నాకు అవకాశం దయచేయను ఆయన, నాకు ఈ వీటి నుంచి తప్పించుకునే ఒక్క ఛాన్స్ నాకు దయచేయను ఆయన, వీటి నుంచి విడుదల పొందే ఒక్క ఛాన్స్ నాకు దయచేయను ఆయన అని చెప్పేసి ఎప్పుడైతే అడుగుతావో, ఎంత ఘోర పాపమైనా, ఎంత దుర్మార్గ స్థితిలో నిన్ను పట్టుకున్న సాతాను ఖచ్చితంగా దేవుడిని విడుదల పొందే, విడిపించబడే ఒక మార్గాన్ని దేవుడు ఇస్తాడు, కాపాడుతాడు ఆయన. తన యొక్క రెక్కల చాటున అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకార్యం చేస్తాడు ఆయన, సమాధానంతో నింపుతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. యోసేపు మీద భయంకరమైనటువంటి అధికార పంజాబడింది, వ్యభిచార పంజాబడింది. అక్కడ పనిచేసేవాళ్ళు కాదు, అందరికి పైన హెడ్ పంజాబడింది. దేవుని బిడ్డ దేవుని దగ్గర మొర్ర పెట్టాడు. ఆమె ప్రతిరోజు విసిగిస్తూ ఉంది, ప్రతిరోజు రకరకాల బట్టలు వేసుకొని వచ్చి, రకరకాల డ్రెస్సులు వేసుకొని వచ్చి విసిగిస్తూ ఉంది. యోసేపు ఈరోజు నేను బాగున్నానా, యోసేపు ఈరోజు నా డ్రెస్ బాగుందా, యోసేపు ఈరోజు నేను చాలా నీకోసమే అలంకరించుకున్నా, ఇక ఈ పూలు నీకోసం పెట్టుకున్నా. ఒక అమ్మ అంటుంది, నిన్న నేను రోడ్డు ఊడ్చుకుంటా ఉన్నాను, ఒక ఆమె ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తా ఉంది, ఇదిగో ఈరోజు నేను మంచి డ్రెస్ వేసుకున్నా నీకోసమే, ఈ మంచి పూలు పెట్టుకున్నా నీకోసమే, చూడు ఒకసారి లైవ్లో మాట్లాడుకుంటూ వెళ్తా ఉంది. వాడేదో అన్నాడు, వాడిని పంపించాయి అని అంటే, పంపిస్తాను రా, నువ్వు ఇచ్చే 10,000 నాకెక్కడ సరిపోతాయి, నువ్వు నాకు ఒక 50,000 ఎవరు లేకుండా పంపించేస్తా, నిన్నే నా దగ్గర ఉంచుకుంటా. పెళ్ళికి ఎదిగిన పిల్లలు ఉన్నారండి ఆమెకి. గుండె పగిలిపోయింది ఆ మాట వినగానే. నా జీవితంలో ఇటువంటి డైరెక్ట్ మెసేజెస్ ఎప్పుడు వినలా నేను. డైరెక్ట్గా సవాల్ చేస్తుంది. యోసేపుని కూడా అట్లాగే సవాల్ చేసి పిలిచింది, చూడు నీకోసం ఎంత బాగా చేసుకున్నాను, చూడు నీకోసం ఎన్ని రకరకాల స్టైల్ జల్లు వేసుకున్నాను. శరీర ప్రకారంగా ఉత్తేజపరిచి, శరీర ప్రకారంగా దేవుని బిడ్డ అతను మోసం చేయాలని చూస్తే అతను ఒక్కటే చేశాడు, తన పై వస్త్రాన్ని పైన విడిచిపెట్టి పారిపోయాడు దూరంగా. జైలుకైనా పోతాను కానీ ఇది మాత్రం నేను చెయ్యను తండ్రి, ఈ దుర్మార్గం దుష్కార్యము చెయ్యను. హల్లెలూయా. దేవునికి విరుద్ధమైన కార్యము అది ఎంత ఇమ్మీడియట్ గా డబ్బిచ్చేదైనా, ఎంత సంతోషం అనిపించినా చెయ్యను. నా దేవుని దృష్టికి ఏది అన్యాయమో, ఏది అక్రమమో, నా దేవుని దృష్టికి ఏది సహించలేని కార్యమో అది నేను చెయ్యను. చచ్చిపోతా చెయ్యను నేను. కాకపోతే చెప్పాలి గట్టిగా, చెప్పు గట్టిగా. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా అనుకుంటావో నీ దేవుడు నిన్ను చావనివ్వడు. చావు కోరల్లో నుంచి
చంపేటువంటి శత్రువు చేతిలో నుంచి ఆ పడగ నీడలోంచి తీసుకొని పోయి పరిశుద్ధమైన స్థలంలో దేవుడు నిలబెడతాడు. అధికారిగా నిలబెడతాడు ఆయన. చెప్పాలి గట్టిగా, అధికారిగా నిలబెడతాడు ఆయన. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. చెబుదాం గట్టిగా. యోసేపు తప్పించుకున్నాడు, దేవుని దగ్గర ప్రార్థించి తప్పించుకున్నాడు. ఈరోజు మీకు ఒక విషయం చెబుతాను, ఒక వ్యక్తిని గురించి చెప్పాలనుకుంటూ ఉన్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ అధ్యాయం 75వ వచనం. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగవు అని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకాన్ని తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. అందరు చెప్పండి, సంతాపపడి. గట్టిగా చెప్పాలి, సంతాపపడి. తను ఆడిన అబద్ధం గుర్తొచ్చింది. దేవుడితో సవాల్ చేశాడు, ఏమని? అందరూ నిన్ను విడిచిపెట్టిపోయినా, అందరూ మర్చిపోయినా, నేను మాత్రం నీతోనే ఉంటాను దేవుడా అన్నాడు. నేను మాత్రం నీతోనే ఉంటాను తండ్రి అన్నాడు. కానీ ఉండలేకపోయాడు. 3 సార్లు అబద్ధం ఆడాడు. దేవుడు ముందే చెప్పాడు, అబద్ధం ఆడతావరా నాయన అంటే, లేదు ప్రభువా కావాలంటే చూడు అన్నాడు. కానీ అబద్ధం ఆడేశాడు. 3ఓసారి అబద్ధం ఆడినప్పుడు కోడి కూసిందే. కోడి కూసిన వెంటనే అప్పుడు గుర్తొచ్చింది తాను చేసినటువంటి వాగ్దానం, దేవుని ముందు చేసినటువంటి వాగ్దానం గుర్తొచ్చి ఏడవటం మొదలుపెట్టాడు. చరిత్రకారులు చెబుతున్నారు, బైబిల్లో అత్యధికంగా ఏడ్చినటువంటి వాళ్ళు ఎవరు అంటే మొట్టమొదటిసారిగా పేతురు ఏడ్చాడు. మొట్టమొదటి ఇస్సాకు ఏడ్చాడంట. తన తల్లి శారా చనిపోయినప్పుడు కన్నీరు మున్నీరుగా రిబ్కా తన ఇంటికి వచ్చేంత వరకు అతను కన్నీళ్లు కారుస్తూనే ఉన్నాడు తల్లి కోసం. రిబ్కా తన భార్య వచ్చిన తర్వాత అప్పుడు దుఃఖ నివారణ పొందాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సో రెండవదిగా ఎక్కువగా ఏడ్చిన వ్యక్తి ఎవరంటే సీమోను పేతురు. ఈ పేతురు ప్రధాన శిష్యుడు. దేవునికి అబద్ధం ఆడిన తర్వాత ఏడ్చాడంట. తర్వాత ఎప్పటి వరకు ఏడ్చాడు తెలుసా? తాను తల్లకిందులుగా సిలువ వేయబడేంత వరకు. తల్లకిందులుగా సిలువ వేయబడినప్పుడు ఆయన యేసుప్రభుని వేసినట్టుగా సిలువ వేయాలని వస్తే ఆయన అన్నాడంట, యేసు వలె సిలువ వేయబడడం నేను అర్హుణ్ణి కాదు, యేసు వలె సిలువ వేయబడడానికి నాకు అర్హత లేదు, నన్ను తల్లకిందులుగా వేయండి. ఎందుకంటే నా మాట విషయం నేను తల్లకిందులు అయిపోయాను, నా పరిశుద్ధత విషయం నేను తల్లకిందులు అయిపోయాను, నా జీవితంలో తల్లకిందులు అయిపోయాను, కాబట్టి నన్ను తల్లకిందులుగా సిలువేయండి అని చెప్పేసి తల్లకిందులుగా సిలువేయించుకున్నాడు. ఏడ్చి 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 ఆయన చనిపోయినప్పుడు ఆయన బుగ్గల మీద చారలు అట్లనే దారులు కట్టిపోయి ఉన్నాయంట. చరిత్రకారులు చెప్తూ ఉన్నారు అంత భయంకరంగా ఏడ్చాడు అని చెప్పేసి. ఎందుకు అంటే ప్రియ దేవుని బిడ్డ తాను దేవునికి చెప్పిన మాట నెరవేర్చలేదని, తర్వాత వచ్చే భవిష్యత్తు ఒకవేళ దీన్ని బట్టి నాశనం అయిపోద్దేమో, ఈ అబద్ధాన్ని బట్టి నాశనం అయిపోద్దేమో అని తన భవిష్యత్తు గురించి, తన గతాన్ని గురించి ఏడ్చాడు, దుఃఖపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డ, నీళ్లు జాగ్రత్తగా వినాలి, నీళ్లు నీ శరీరాన్ని కడుగుతాయి. కన్నీటి ప్రార్థన, నీ కన్నీరు నీ గతాన్ని తుడిచివేయబోతూ ఉన్నది. నీ కన్నీరు సాతాను యొక్క ముద్రను విరిచివేయబోతూ ఉన్నది. నా జీవితంలో తెలిసి తెలియని వయసులో చేసినటువంటి గతాన్ని, తెలిసి తెలియని వయసులో చేసినటువంటి అనాలోచితమైన కార్యాన్ని క్షమించవా, విడిపించవా? నా గతం సాతాను చేతులు ఆయుధమై నన్ను అనేకసార్లు పడగొడుతుంది ప్రభువా, నన్ను విడిపించవా అని నువ్వు అడిగినప్పుడు నీ గతాన్ని దేవుడు కొట్టివేయబోతూ ఉన్నాడు. పౌలు అంటాడు, పూర్వము నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను, హింసించాను అనేక సంఘాలని, హింసించాను అనేక మంది ప్రజలను, హాని చేశాను అనేక మందికి, కొట్టాను, గాయపరిచాను, రక్తపాతం సృష్టించాను. అంతేకాదు నేను దూషించాను, చెడ్డ మాటలు మాట్లాడాను. నన్ను అయినా తన కృపచేత తల్లి గర్భంలో రూపించుకున్న దేవుడు నా పాపాన్ని క్షమించాడని కన్నీటితో చెబుతున్నాడు పౌలు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ గతాన్ని కడిగి వేసేది నీ కన్నీరు, నీ గతాన్ని తుడిచివేసేది నీ కన్నీరు, సాతాను యొక్క ఆయుధాన్ని విరగొట్టేది నీ కన్నీరు, నువ్వు చేసే కన్నీటి ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మొట్టమొదటిసారిగా సీమోను లూకాసు 5వ అధ్యాయం మనకు కనబడుతున్నాడు. ఆ యొక్క గెన్నేసరెతు సరస్సు తీరములో ఆయన చేపలు పట్టుకొని రాత్రంతా చేపలు పట్టడానికి వెళ్ళి ఒక్క చేప కూడా ఏమీ దొరక్క వచ్చి ఒడ్డుని కూర్చొని ఆ వలగడుక్కుంటూ కూర్చున్నాడు. ఈ లోపల యేసయ్య చాలామంది జనం ఆయన వెనకాల వస్తున్నారు. రాత్రంతా నడుచుకుంటూ వచ్చారు, తెల్లవారుజాము ప్రాంతం అది. రాత్రంతా నడుచుకుంటూ వచ్చి అక్కడ ఆయన కోసం చూస్తున్నాడు. ఆయన ఎక్కడ 4 మాటలు చెబితే బాగుండని
ఇప్పుట్లా కాదు, అప్పుడు చాలా ఆసక్తిగా ఆకలి దప్పికలతో వెళ్ళేటువంటి వారు, ఆకలి దప్పికతో దేవుని రాజ్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళేటువంటి వారు ఈరోజు దరిద్రం పట్టిపోయి, ఆశీర్వాదం ఎక్కువైపోయి, జీవితంలో ఉండాల్సిన వాటి కంటే ఎక్కువ ఉండిపోయి ప్రజలకు దేవుడు అవసరం లేకుండా పోతుంది. ఆకలి దప్పికలు తప్పిపోతున్నాయి. పోదాంలే ఈ సీరియల్ పోదాంలే, రేపు పోదాంలే, 3వ రోజు వస్తాంలే సిస్టరు అంటే ఫస్ట్ రోజు దేవుడు రాడా? ఫస్ట్ రోజు ఆశీర్వాదం తేడా? ఫస్ట్ రోజు ఆశీర్వాదం దొరకదా? మా డాడీ హ్యారీ గోమ్స్ గారు ఒక మాట చెప్తాడు, కూటానికి మొదటి రోజు వచ్చిన వారు ధన్యులు, సంఘానికి ఆఖరి వారం వెళ్ళేటువంటి వాళ్ళు ధన్యులు. సో యేసు ప్రభు వచ్చి అన్నాడు, సీమోను నీ దోణిని కొంచెం లోతుకు నడిపించి అక్కడ వలయ్యమ్మా అన్నాడు. వాళ్ళందరికీ వాక్యం చెప్పి ఆ దోణిలో కూర్చొని ఆ దోణి తీసుకొని వాక్యం చెప్పి ఆ తర్వాత ఆఖరి మాటగా సీమోన్తో మాట్లాడుతున్నాడు, సీమోను లోతుకెళ్ళు, అక్కడ వలయ్ అని అంటే ఈయనేమంటున్నాడు తెలుసా? తండ్రి రథంతా ప్రయాసపడ్డాము. చాలాసార్లు మనం కూడా అంటున్నాం, కష్టపడ్డానండి నేను, శ్రమ పడ్డానండి నేను, తప్పు నాది కాదు, దరిద్రానికి ఈ ఓటమికి కారణం నా తప్పు కాదు, ఈ శ్రమకు కారణం నా మిస్టేక్ కాదు, సమ్ అదర్ ఎల్స్, ఎవరితో తప్పు? నా భార్యది తప్పు అయ్యింది, నా భర్తది తప్పు అయ్యింది, నా పిల్లలది, నా మేనమామది, మా మేనత్తది, మా తాతది, మా ముత్తాతది, తప్పోలది, నాది కాదు. నేనైతే ప్రయాసపడ్డాను, నేనైతే కష్టపడ్డాను, నేనైతే బాగా రాశాను, ఎగ్జామ్ సరిగ్గా మార్కులే లేదు, నాకు ఆ దిద్దునోడు సరిగ్గా వేయలేదు అని చెప్పేసేసి అందరూ చెప్తారు ఐఎమ్ ఆల్ రైట్, నా దగ్గర ఏ మిస్టేకు లేదు. ప్రతి ఒక్కరి దగ్గర మాట్లాడుతూ ఉంటారు. ఈవెన్ మా చర్చి పిల్లలు కూడా కొంతమంది, రే ఇట్లా ఎందుకు చేశారంటే, అక్క వాళ్ళు డ్రమ్ సరిగ్గా కొట్టలేదు అక్క, ఎరా పాట ఎందుకు అట్ట వాడేవరా, తప్పులు వాడేవంటే నా పక్కన సరిగ్గా వాడలేదక్క, అందువల్ల నేను అట్ట వాడా, నాకు ఫలాంది లేదక్క, అందువల్ల నేను అట్ట చేశాను. ఏ నాడు తప్పు మీదేసుకుని ఎస్ ఐఎమ్ గిల్టీ, ఎస్ నేను తప్పు చేశాను ఒప్పుకుంటారా? నెవర్. కానీ మా డాడీ ఎప్పుడు కూడా చిన్న మిస్టేక్ ఆయన చేసిన, డాడీ ఇది ఇక్కడ ఇలా ఉండాలి కదా డాడీ అంటే వచ్చి అంటాడు చూసి, ఐఎమ్ సారీ బిడ్డా, ఐఎమ్ సారీ రా. మీరెందుకు డాడీ సారీ చెప్తారంటే ఖచ్చితంగా చెప్పాలి. ఇంకొక మిస్టేక్ చేయడానికి నన్ను నేను సపోర్ట్ చేసుకోకూడదు, ఇంకొక తప్పు చేయడానికి నన్ను నేను సపోర్ట్ చేసుకోకూడదు. ఇప్పుడు కానీ సారీ చెప్పి నేను దాన్ని కడుక్కోకపోతే, ఇప్పుడు కానీ నన్ను తప్పు ఒప్పుకొని కడుక్కోకపోతే ఇంకోసారి ఇంకో తప్పు ఈజీగా చేసేస్తాను. నేను పెద్దోడిని కదా, తలను కదా, హెడ్డును కదా, చేస్తే ఏం కాదులే అనుకుంటా నేను. కానీ ఈరోజు నా హెడ్ నా దేవుడు కాబట్టి నా ప్రతి మిస్టేక్ని ఒప్పుకోవాల్సిందే. హల్లెలూయా. ఇంకొక తప్పు చేయడానికి సాహసం చేయకుండా నా తప్పు నేను కడుక్కోవాల్సిందే. ఐఎమ్ సారీ రా అని చెప్పేసి, అంత పెద్ద ఆయన చిన్న మిస్టేక్ చేసినా కానీ సారీ బిడ్డా అని చెప్పి చెప్తాడు. నేను ఆయన దగ్గర నేర్చుకున్నా, ఐఎమ్ సారీ దేవా, నన్ను క్షమించు, నేను చేశాను, ఇటువంటి మిస్టేక్ చేశాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. తప్పును ఒప్పుకున్నటువంటి వాడు, అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడు. సో సీమోను జీవితంలో ఎందుకు చేపలు పడలేదు? అతని చేతిలో మంచి దోణి ఉంది, అతనికి మంచి టీం ఉన్నారు, అతనికి మంచి వల ఉంది, సమృద్ధిగా ఉన్నటువంటి గెన్నేసరెతు సరస్సు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు వట్టి చేతితో వచ్చాడు? ఏమీ దొరకలేదని ఎందుకు అంటున్నాడు అంటే, అప్పటి వరకు అతని ప్రవర్తన ఎట్లుందో తెలుసా? ఏ తప్పు చేసినా ఇది నా వల్ల జరిగింది కాదు, ఇంకొకరి వల్ల జరిగిందని ఇంకొకరి మీద నెట్టే స్వభావం కలిగినటువంటి వాడు. నా దరిద్రాన్ని క్షమించయ్యా అని ఒక్కరోజు కన్నీటితో ప్రార్థన చేసినాడు కాదు, అంతకుముందు తన గతములో పాత స్థితిలో ఒక్కరోజు కూడా నా శాపానికి కారణం ఏంటయ్యా, నేను రీజన్ అయ్యా, నన్ను క్షమించయ్యా, నా చేతులు దీవించయ్యా, నా కష్టాన్ని ఆస్వాదించయ్యా అని ఒక్కరోజు ప్రార్థన చేసినాడు కాదు. అందువల్ల అతని జీవితం అంతా కన్నీటితో మిగిలిపోయింది, కడగండ్లతో మిగిలిపోయింది, ఓటమితో మిగిలిపోయింది, ఖాళీ దోణి మిగిలిపోయింది. ప్రియ దేవుని బిడ్డ, అతడు అంగలార్చునే ఉన్నాడు ప్రతిరోజు. మీరు చూడండి, గమనించండి, ఆ గెన్నేస సరస్సు తీరంలో ఉన్నటువంటి వారు 1వ అధ్యాయం 2వ వచనంలో 1-2 వచనాల్లో ఉంటుంది ఏంటంటే, వారు తమ వలలు కడుగుచుండిరి. ఏం కడుగుతున్నారంటే వాళ్ళు అందరూ చెప్పండి, ఏం కడుగుతున్నారండి? వల కడుగుతున్నారు. కడగాల్సింది వల కాదు, నీ మైండ్ కడగాలి, నీ ఆలోచన కడగాలి. ఎవరినో కడగాలని చూస్తుంటాం మనం, ఎవరినో బాగు చేయాలని చూస్తుంటాం మనం. ఎప్పుడు కూడా నువ్వు సరిగ్గుండమే అంటాం మనం, రే నువ్వు సరిగ్గుండరా అంటాం మనం. కానీ నేను సరిగ్గుండాలి ఎప్పుడైనా అనుకున్నావా? చెప్పడానికి ముందు నా జీవితం సరిగ్గుండాలి ఎప్పుడైనా అనుకున్నావా?
చెప్పే వ్యక్తికి ఒక అర్హత ఉండాలి. అర్హత ఉందా నీకు? అర్హత ఉండే మాట్లాడుతున్నావా? అర్హత ఉండే సరిచేయాలనుకుంటున్నావా? సరిచేయలేక అనుకోవటం మంచిదే, కానీ మొట్టమొదటి సరి కావటం గొప్ప విషయం. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక పేషెంట్ని తీసుకెళ్లారు, చిన్న పిల్లల్ని తీసుకెళ్లారు. వాడికంట పిచ్చిగా స్వీట్లు తినే అలవాటు, బాగా పళ్ళు పుచ్చిపోయి పళ్ళని చిగుళ్ళని వాసిపోయి ఉన్నాయంట. సరే డాక్టర్ గారి దగ్గర తీసుకొని పోయిన తర్వాత, అయ్యా వీడికి ఒకటే స్వీట్లు పిచ్చాయ్యా, వీడు మానటం లేదయ్యా అని చెప్పేసి తల్లి చెబితే ఆయన అన్నాడంట, అమ్మ ఒక్క వారం తర్వాత తీసుకొని రండి అమ్మా, ఈ అబ్బాయి నేను కరెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తా అన్నాడంట. సరే అని చెప్పేసి ఒక వారం తర్వాత తీసుకొని పోయిన తల్లి వాడిని కూర్చోబెట్టి, స్వీట్ తింటే లోపల ఏం జరుగుతుంది, ఎటువంటి డిఫెక్ట్స్ వస్తాయి, ఎటువంటి రోగాలు వస్తాయి అని చెప్పేసి మొత్తం ఆయన చార్ట్ గీసి చూపించాడంట. ఒక 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశాడు. చేసినట్టు వాడు గడగలు ఆడుకుంటా, సార్ ఇక నేను స్వీట్ తినను సార్, ఐఎమ్ సారీ సార్ అన్నాడు. వాళ్ళ అమ్మకి ఆశ్చర్యం అయిపోయి, అదేదో మొన్నే చెప్పొచ్చు కదా, వారం రోజులు ఎందుకు తిప్పుకున్నావయ్యా నువ్వు అని అడిగిందంట. వారం రోజులు తిప్పుకోకపోతే ఆ రోజే చెప్పొచ్చు కదా అంటే ఆయన అన్నాడంట ఒకటే మాట, నాకు కూడా స్వీట్లు తినే నాకు భయంకరమైన అలవాటు ఉందమ్మా, నిద్ర లేచి కూడా కూర్చొని తింటాను నేను, నాకు అన్నం లేకపోయినా పర్లేదు, ముందు నాకు స్వీట్ ఉండాలి. నేను ఆపకుండా వాడికి ఎలా చెప్పగలను? నేను తింటూ వాడికి ఎలా చెప్పగలను? నేను పాపిష్టి కార్యంలో ఉంటూ పరిశుద్ధుడుగా అమ్మని వాడికి ఎలా చెప్పగలను? నేను మారి నేను పరిశుద్ధత కలిగి ఉండి ఇంకొక వ్యక్తికి చెప్పడానికి నేను అర్హత కలిగి ఉండాలి. అప్పుడే అద్భుతం. అది చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నేను బాగా నోరు తెరుచుకొని సినిమా చూస్తారే, సండే స్కూల్కి పోండిరా అంటే పోతాడా వాడు? చెప్పండి. ఈమె ఆవురు అంట సినిమా చూసుకుంటా, చర్చికి కూడా రాకుండా కాళ్ళారు చాపుకొని కూర్చొని చూసుకుంటా ఉండి, మేము ఉపవాస ప్రార్థనకి అంటుంది. పోతుందా బిడ్డ? నువ్వు బామ్మ ఫస్ట్, నువ్వు పో ఫస్ట్, నేను వస్తా తర్వాత. చెప్పండి. మార్చాలనుకునే నీవు నిజంగా నీ అక్కనో చెల్లినో నీ తమ్ముడో లేకపోతే నీ భార్యనో బిడ్డనో లేకపోతే నీ బంధువునో స్నేహితును మార్చాలనుకునే నీవు ఫస్ట్ మారటానికి దేవుడి దగ్గర ఏడ్చి ప్రార్థన చేయి. చెప్పో, దీనికి ఎవరికి రాదు. మారు ఫస్ట్. చేంజ్ యువర్ సెల్ఫ్, దెన్ యూ కెన్ చేంజ్ ద వరల్డ్. నువ్వు మారు, ప్రపంచం నువ్వు అడగకుండానే మారుతుంది. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. చెప్పు గట్టిగా. చేంజ్ మీ లార్డ్ సో దట్ ఐ కెన్ చేంజ్ ద వరల్డ్. నన్ను మార్చు తండ్రి, నేను ప్రపంచాన్ని మార్చగలను తండ్రి. ఆమేన్. అందుకని ఏం చేయాలి? నీ బిడ్డలు మార్చాలంటే మొట్టమొదటి నీకున్నటువంటి ఆ వ్యసనాన్ని బట్టి కన్నీళ్లు గార్చాలి. దాన్ని పోగొట్టమని దేవుణ్ణి అడిగి వేడుకోవాలి, దుఃఖముతో వేడుకోవాలి. అప్పుడు నువ్వు జయించిన తర్వాత ఆ తను ఎవరినైనా మార్చగలవు. ప్రైజ్ ద లార్డ్. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. బ్రాంతి బాటిల్ పట్టుకొని తాక్కుంటా, రే ఏంద్ర నువ్వా, ఏమి తాగుతున్నట్టుండవా లే అంటే వాడు అంటాడు, నువ్వు ముందు బాటిల్ బారాయి, ఆ తర్వాత నేను బారేస్తా. దేవుని బిడ్డ, నీవు నీ ఇంట్లో చేంజ్ ఆరంభం కావాలంటే, నీ కుటుంబంలో చేంజ్ ఆరంభం కావాలని ఆశిస్తే, చేంజ్ మొదట నీలోనే ఆరంభం కావాలి. చెప్పాలి గట్టిగా. నీ పిల్లలు మారాలని ఆశిస్తే చేంజ్ నీలోనే రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ మార్పు నీలోనే ఆరంభం కావాలి. మొదట నన్ను మార్చు ప్రభువా చెప్పి చూడు, దేవుడు అద్భుతంగా మార్చబోతున్నాడు. మార్పు నీలో ఆరంభం చేయబోతున్నాడు. సో ప్రియ దేవుని బిడ్డ, అతడు కూర్చొని వలను గడుగుతున్నాడు కానీ తన మైండ్ను గడగట్లేదు. వలను గడుగుతున్నాడు కానీ తన ఆలోచన కడగటం లేదు. వలను కడుగుతున్నాడు కానీ తన యొక్క సిద్ధాంతాన్ని కడగటం లేదు, తన నోటి మాటని కడగటం లేదు. అందువల్ల దరిద్రంలోనే ఉన్నాడు. ఎంత సమృద్ధిగా చేపలు ఉన్నటువంటి సరస్సు తీరంలో ఉన్నా సరే అక్కడ దరిద్రంతోనే ఉన్నాడు. ఎంత పెద్ద దోణి ఉన్నా సరే, ఎంత పెద్ద దోణి ఉన్నా సరే, ప్రియ దేవుని బిడ్డ, ఆ దోణిలో ఒక్క చేప కూడా పట్టలేకపోయాడు. ఎంత మంచి టీం ఉన్నా సరే ప్రియ దేవుని బిడ్డ, ఓటమి వెక్కిరిస్తూనే ఉంది. నేను అడుగుతున్నాను, నువ్వు ఓడిపోవటానికి కారణం నీ బ్రతుకులో మార్పు కోసం ఇంకా అడగలేదేమో. నీ జీవితం ఓడిపోవటానికి కారణం ఇంకా నీలో మార్పు కోసం నువ్వు దేవుని ఎదుర్కోలేదేమో. ఒంటరిగా ఏకాంతంగా ఎదుర్కోలేదేమో, ఏకాంతంగా దేవుని అడగలేదేమో. అందువల్ల ఒకళ్ళు ఓడిపోయినావేమో ఇంకా. అందుకని ఈరోజు ఆరంభించు. ఏకాంతంగా నీ మైండ్ను కడగటం ఆరంభించు. నీ తలలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని కడగటం ఆరంభించు. అప్పుడు జరుగుతుంది నీలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమంటున్నాడు? తండ్రి, నేను ప్రయాసపడ్డాను, తప్పు నాది కాదు ఓటమికి, తప్పు నాదిగా దరిద్రానికి. దేవుడా, ఏలినవాడా, తప్పు నాది కాదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ. ఆ తర్వాత సరే చూద్దాం,
నువ్వు చెప్పావు కదా చూద్దాం అని చెప్పేసి వెళ్ళాడు. లోతులోనికి వెళ్ళి దేవుడు చెప్పిన దిశలోనికి వెళ్ళి దేవుడు చెప్పినటువంటి లోతులోనికి వెళ్ళి వల వేశాడు. పట్టజాలని విస్తారమైనటువంటి దీవెన పొందాడు. చప్పలు కూడా బిగ్గరగా దేని మాయంపరుస్తాం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కారణం ఏంటి అంటే రెండవ రీజన్ చెప్తున్నాను. నీ ఓటమికి రెండవ రీజన్, నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం వేరు, నీ తమ్ముడి పట్ల ఉన్న ఉద్దేశం వేరు, మీ అక్క పట్ల ఉన్న ఉద్దేశం వేరు. ఇద్దరు ఒకలాగా ఉండలేరు. ఒక తల్లి కడుపును పుట్టినా సరే ఇద్దరు ఒకే ఆలోచనతో ఉండలేరు. వాళ్ళ గురి వేరు, నీ గురి వేరు. నీకెంత క్లోజ్ ఫ్రెండ్ అయినా అతని నాలెడ్జ్ వేరు, నీ నాలెడ్జ్ వేరు. అతనికి ఉన్నటువంటి ప్యాషనేట్ హార్ట్ వేరు, నీకున్న ప్యాషనేట్ హార్ట్ వేరు. ఆమెన్. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఎదుటి వాళ్ళు అనుకుంటావు, అబ్బా వాళ్ళు పెద్ద బిజినెస్ చేస్తున్నారు, అసలు నేను కూడా చేస్తే భలే ఉంటుంది, ఆస్వాదించబడతాను అనుకుంటావు నువ్వు. కానీ నీ మైండ్ బిజినెస్కి అసలు పనికిరాదు. నువ్వు అన్నా అనగానే ఉన్నది మొత్తం ఎత్తి వాడికి ఇచ్చేస్తావు. నీ మైండ్ ఆడ సరిపోద్ది. అక్కడ అక్క అనగానే సంకలు కొట్టుకొని మొత్తం ఉన్నదంతా ఇచ్చేసిపోతుంటావు. నీ మైండ్ ఆడ సరిపోద్ది. అక్కడ చాలా ఉండాలి. బిజినెస్ అంటే కరెక్ట్గా ఉండాలి, చెయ్యాలి. అది కొంతమందికే సాధ్యం. నీ పిలుపు వేరు, నీ గమ్యం వేరు, నీ గురి వేరు, నీ పోరాటం వేరు. నేను ఈ మధ్య మోకరించి ప్రార్థన చేస్తాడు. దేవుడు నాకు ఒక విషయం చెప్పాడు. ఏంటంటే దావీదు గొలియాతో యుద్ధానికి వెళ్ళాడు, వెళ్తున్నాడు, సిద్ధపడుతున్నాడు. ఈ లోపల సౌలు వచ్చేసాడు. ఏయ్ యుద్ధానికి వెళ్తావా, అట్లా వెళ్తే చచ్చిపోతావురా, రా అని చెప్పేసి అతనుకున్న కవచాన్ని తీసి, తనకున్నటువంటి ఆర్మర్ని కవచాన్ని తీసి ఇచ్చేశాడు, తొడిగిచ్చాడు. దావీదు చూస్తే ఎంత ఉన్నాడో కవచం చూస్తే కిందకి ఏలాడబడతా ఉంది, లూజ్గా ఉంది, బరువుగా ఉంది. అందరూ అంటున్నారు, బా దావీదా నిన్న గాక గంట ముందు వచ్చావు, బా ఏమిరా నీ అదృష్టం, ఏమిరా రాజు వేసుకున్నటువంటి కవచం వచ్చింది. రాజు ఈ కవచంతో ఎన్ని యుద్ధాలు చేశాడు తెలుసా, ఎన్ని పోరాటాలు చేశాడు తెలుసా, ఎంతమందిని గెలిచాడు తెలుసా. బా అదృష్టవంతుడురా, నీకు ఎంత మంచి కవచం దొరికింది అన్నారు అందరూ. కానీ దావీదు చూస్తే దాన్ని వేసుకొనే నడుస్తున్నాడు. ఎట్లా చెప్పండి, బరువు అయిపోయింది, నడవలేకపోతున్నాడు. ఇంకా ఎట్లా అనుకుంటున్నాడు, ఏమి చేయట్లేదు. అడు చూస్తున్నాడు, వాడేమో వచ్చేస్తున్నాడు దగ్గరికి యుద్ధానికి, ఈ కవచం పని చేయట్లేదు. వెంటనే తీసి పడేసి అన్నాడు, ఇది నాకు వాడుకలేదు అన్నాడు. చెప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తావు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి నీ వాడుక అంటే, నాకు చిన్న రాయి చాలు, నా చేతిలో గిర్రగిర్ర తిరిగేటువంటి, నాలాగా ఎవరు తిప్పలేకుండా ప్రాక్టీస్ చేసినటువంటి ఆ ఒడిసెల చాలు నాకు అతన్ని చంపడానికి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. రాజు కవచం రాజుకు సరిపోద్ది, అది ఆయనది, ఆయన నాలెడ్జ్, ఆయన టాలెంట్ ఆయనది. నాది ఇదే, చిన్నదే కావచ్చు, కానీ నాకు విజయం ఎక్కడే దీంట్లోనే ఉంది, దాంట్లో లేదు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మా ఇంటి దగ్గరలో ఒక అమ్మాయి మరి గోతాముల్లో ఎరువేసి వంకాయలు వేసింది, వంకాయ చెట్లు వేసింది, వంకాయ తోట వేసేసింది. పైన ఇంత పొడుగు వంకాయలు గ్రీన్గా నిగనిగలాడిపోతున్నాయి. నేను ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి పైన చూస్తే ఎక్కడ ఎంత గుంపుగా ఎదిగిపోయి కాయలు ఎత్తితే చాలు కాయలు వేలాడిపడిపోయినాయి. ఎంత పెద్ద కాయలు. నాకు అనిపించింది, అమ్మ నాకు కూడా ఒక గింజ ఇస్తావా, నాకు కూడా కొన్ని విత్తనాలు ఇస్తావా? ఇస్తానక్క, తీసుకెళ్ళి అక్క. తీసుకొని పోయా. నేను కూడా పిల్లల్ని పిలిపేసి గోతంలో ఇంత మట్టి దోలి, ఆమె కంటే మట్టి ఎక్కువ దోలి పైన వేసేసి విత్తనాలు వేసేసి రోజు నీళ్ళు పోస్తున్నా, రోజు ఎరువు వేస్తున్నా, రోజు బాగా ముందు లేచిపోయి ప్రార్థన కంటే ముందు ఆ చెట్లు చూసి వస్తున్నా. ఎదుగుతున్నాయి, కొంచెం దూరం ఎదిగినాయి. ఆ తర్వాత అట్ట ఎదగాల్సిన పోయి ఇట తిరుగుతున్నాయి. ఇంత పెద్ద కాయలు వచ్చేస్తున్నాయి. ఆమెకి చూస్తే నాకేమెక్కడో చిన్న పిందెల్లాగా ఆగిపోయి అక్కడే రాలిపోతున్నాయి. చీడబట్టిపోయింది. ఆ అమ్మాయి వేసినట్టే నేను వేసా, ఆ అమ్మాయి చేసిన కేరే నేను తీసుకున్నా, కానీ రాలేదు. అప్పుడు దేవుడు దగ్గర అడిగా, ప్రభువా ఆ పిల్ల అన్ని రాలయ్యా, నిన్ను తెలియదు, ప్రార్థన చేసి వేయలేదు. నేను ప్రార్థన చేసి ఆరాధన చేసి పాట పాడుతూ వేసా, నాకెందుకు రాలేదు ప్రభు అంటే, వెంటనే దేవుడు అంటున్నాడు, నీ పిలుపు దొండకాయలు వేసుకునో బెండకాయలు వేసుకునే పిలుపు కాదు నీది. చెప్పాలి గట్టిగా, వంకాయలు పండించే పిలుపు కాదు నీది, నీ పని అది కాదు. నీ పిలుపు ఏంటి అంటే చెప్పండి, నశించిపోతున్నటువంటి ఆత్మలలో ఆత్మీయ పంటను పండించే పిలుపు నీది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. యువర్ కాలింగ్ ఇస్ డిఫరెంట్. వై యు ఆర్ ఫెయిలింగ్? ఎందుకు ఫెయిల్ అవుతున్నావు అంటే, ఇంకొకరి కవచం వేసుకుంటున్నావు, ఇంకొకరి జ్ఞానం కోసం పరిగెత్తుతున్నావు, ఇంకొకరు చేసిన పని చేస్తున్నావు. వాళ్ళు చేసిన నేను చేస్తే భలే ఉంటుంది, వీళ్ళు చేసే వ్యాపారం చేస్తే భలే ఉంటుంది.
చెబుతున్నా ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, దేవుడిని ఏ పిలుపుతో పిలిచాడో, ఏ పిలుపుతో పిలిచాడు. నాకు తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్ అని ఉన్నాడు. పోలీసు ఉద్యోగాన్ని సెలవు పెట్టి 50 ఎకరాలు రొయ్యల చెరువు తీసుకొని వేసేసాడు. రొయ్యల చెరువు తీసుకొని 5 కోట్లు అప్పు చేసి 5 కోట్లు అప్పు చేసి చేసేసాడు. బాగా వస్తుంది పంట, బాగా వస్తుంది, ఇంక 2-3 రోజులు పడతాం అంతే, పెద్ద తుఫాను వచ్చేసింది. ఆ యొక్క వరద మొత్తం శాలలో పడిపోయింది, చెరువుల్లో పడిపోయింది, రొయ్యలు మొత్తం సముద్రం చేరిపోయినాయి, అప్పులు మొత్తం నెత్తిన చేసుకొని కూర్చున్నాయి. మందు దాగి చచ్చిపోవడం ఒక్కటే మిగిలిపోయింది ఆయనకి. కాపాడవలసినటువంటి నీవు, బాధ్యతలు ఉండాల్సిన వ్యక్తివి ఎక్కడికో వెళ్ళిపోయినప్పుడు నీ జీవితంలో భయంకర పరిస్థితులు వస్తున్నాయి. అందుకే నీ జీవితం ఏంటి ఒక్కసారి గుర్తుపట్టుకో. నువ్వేం చేయాలో దేవుణ్ణి అడుగు, నువ్వు ఎలా ఉండాలి దేవుని దగ్గర అడుగు. నీ పిలుపేంటి, నీ పట్ల దేవునికి ఉద్దేశం ఏంటో అడుగు ఒకసారి. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సరే, ఆ తర్వాత దేవుని మాట చొప్పున వెళ్ళాడు, దేవుని కాలంలో వెళ్ళాడు, దేవుని దిశలో వెళ్ళాడు. అందరి కాలాలు ఒకలాగా ఉండవు. నీకొకసారి పెళ్ళి అవ్వచ్చు, ఇంకోసారి పెళ్ళి అవ్వచ్చు, నీకోసారి ఉద్యోగం రావచ్చు, ఇంకో ఉద్యోగం రావచ్చు. మా తమ్ముడు కంటే జూనియర్ వాడికి మా తమ్ముడు కంటే ఉద్యోగం ముందు వచ్చింది, ఒక మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. అందరూ అన్నారు, రే నీకు ఆడి చిన్నోడరా, వాడు చూడ ఎంతమంది ఉద్యోగం వచ్చిందో, నువ్వెందుకురా ఉండవు? మీ అక్క చూస్తే సేవ అని పోయింది, నీకు చూస్తే ఉద్యోగం రావట్లేదు. ఎందరా మీరు మీ ఇంట్లో లాగా మా ఇంట్లో కూడా ఉండుంటే మందు దాకా చచ్చిపోయేవాళ్ళం మేము. చదివి ఆయమ్మి సేవ అని పోయింది. నువ్వు చూస్తే చదివి ఉద్యోగం లేకుండా నిరుద్యోగ నిష్ఫలంగా పడిపోయి ఉన్నావు అని అందరూ మాట్లాడారు. మా అమ్మ మా నాన్న గుండెలో బాదుకొని ఏడ్చారు. కానీ ఒక రోజు దేవుని బిడ్డ 3 జిల్లాలకు రాసినప్పుడు, ఎగ్జామ్ రాసినప్పుడు 3 జిల్లాలో వాడు ఒక్కడే సెలెక్ట్ అయ్యాడు. గెజిటెడ్ ఆఫీసర్ జాబ్ వచ్చింది. రావటమే గెజిటెడ్ ఆఫీసర్గా దేవుడు అతను ముద్రించుకున్నాడు. చెప్పాలి గట్టిగా, నీ కాలం వేరు, వాళ్ళ కాలం వేరు, నీ సమయం వేరు, వాళ్ళ సమయం వేరు. ఒక్కొక్కరికి ఒక కాలం ఇచ్చాడు దేవుడు. అందుకని కాలం రాలేదని దిగులు పడకు, సమయం రాలేదని దిగులు పడకు, కనిపెట్టుకో. ముందు పొందుకున్న వారందరికంటే నీ జీవితం అత్యధికంగా ఆస్వాదించబడబోతున్నది. అందరికంటే అత్యధిక నువ్వు మారబోతున్నావు, ఘనుడిగా చేయబడబోతున్నావు. సో అందరు అలా తలా కొంచెం చేపలు పట్టుకొచ్చారు. ఆలస్యంగా వెళ్ళినటువంటి సీమోను మాత్రం అందరికంటే పొంగిపోయేటువంటి ఆస్వాదన పొందుకొని వచ్చాడు. చప్పలు కొడతాం గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆ తర్వాత వల వేసిన తర్వాత 2 దోణలు నిండేటువంటి చేపలు పట్టినప్పుడు వచ్చేసి వెంటనే ఏం చేశాడు తెలుసా? చేపలను అక్కడ ఇసురు కొట్టాడు. వెంటనే వచ్చి యేసు ప్రభు పాదాల మీద సాష్టాంగపడ్డాడు అంటున్నాడు. చదవండి అక్కడ మాట. అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపెట్టిపో, నేను పాపాత్ముడనని చెప్పాను. పాపాత్ముడు అన్నాడు. చప్పలు కొట్టు. ఇంతకాలము నీ చిత్తాన్ని గుర్తుపట్టలేదు, ఇంతకాలము నాలో ఉన్నటువంటి ఆ స్ట్రాంగ్ హోల్డ్స్, నా ఉద్దేశం, నా చిత్తం, నా ఇష్టం, నా మాట అని చెప్పేసేసి ఉన్నటువంటి ఆ స్ట్రాంగ్ హోల్డ్ ఈరోజు విరిగిపోయింది. ప్రభువా, ఈరోజు నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా. నేను నా మాట మాట్లాడను, నీ మాట మాట్లాడుతాను. నా మార్గంలో వెళ్ళను, నీ మార్గంలో వెళతాను. నా సమయంలో ఇజ్జై అడగను, నీ సమయం కోసం కాచుకొని కూర్చొని ఉంటాను. ఆ రోజున కన్నీటితో ఆరంభమైన అతని చరిత్ర దేవునితో అంటు కట్టబడిన అంచెలంచెలుగా శిష్యుడిగా వచ్చాడు. చివరికి అక్కడ మళ్ళీ ఫైనల్గా ఏడ్చాడు. నిజమైన ఏడుపు ఏడ్చాడు. అయ్యో నేను మాట తప్పిపోయాను. ఒక అపోస్తలుడిగా నన్ను పిలిచాడు నా దేవుడు, ఒక గొప్పవాడిగా నన్ను పిలిచాడు దేవుడు. కానీ దేవుని చిత్తాన్ని నేను అర్థం చేసుకోలేకపోయానే, దేవుని కృపను అర్థం చేసుకోలేకపోయానే. నా భవిష్యత్తు ఏంటి? రోజున నా భవిష్యత్తు ఏంటి? నేను ఈరోజు దేవుణ్ణి అబద్ధమాడి ఒప్పుకున్నాను. నాకు అబద్ధమాడి ఆయన నామని డినైన్ చేశాను. నేను నాకు ఏసెవరో తెలియదు, అమ్మతోడు దుమ్ముతోడు అని ఒట్టు పెట్టుకున్నాడు. చాలామంది అలాగే ఒప్పుకుంటారు. అమ్మతోడు ఆయన, దుమ్ముతోడు ఆయన, అబద్ధాలుగా ఆడి ఏదో చేయాలనుకుంటూ ఉంటారు కదా. ఇక్కడ కూడా అదే అన్నాడు. అమ్మతోడు దుమ్ముతోడు నాకు తెలియదు, దేశం ఎవరు తెలియదు, నిజంగా తెలియదు నాకు అన్నాడు. చాలామంది అంటారు అబద్ధమాడి 1000 అబద్ధాలు ఆడి ఒక్క పెళ్లి చేయాలి. అబద్ధాల మీద కట్టే పెళ్ళి నిలుస్తుంది అంటారా? చెప్పండి, నిలవదు. అబద్ధాలు ఆడి కట్టే పెళ్ళి నిలవదు. అబద్ధాలు ఆడి చేసే వ్యాపారం నిలవదు. అబద్ధం ఆడి చేసేటువంటి రాసేటువంటి పరీక్ష నిలవదు. అబద్ధాలు ఆడి చేసే ఉద్యోగం నిలవదు. 100% చెబుతున్నాను, నీ ఉద్యోగానికి సత్యం పునాది కావాలి, నీ యొక్క వివాహానికి సత్యం పునాది కావాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పమ్మా
నీ భర్తకి ఏదో అబద్ధం చేసి మసిపూసి మారేడుగా చేసి నువ్వు ఒకవేళ కాపురం చేద్దాం అనుకుంటావేమో, నీ భార్యకి ఏదో మాయ మాటలు చెప్పి కాపురం నిలుపుదాం అనుకుంటావేమో. నెవర్. అబద్ధానికి పునాది లేదు, ఎప్పుడైనా కూలిపోద్ది అది. ఒక అబద్ధాన్ని నిలబెట్టాలంటే డాడీ ఎప్పుడు చెప్తుంటాడు, దాని చుట్టూ 1000 కొయ్యల బాతి దాన్ని నిలబెట్టాలి, అయినా నిలబడదంట. కానీ సత్యం అనేది స్వతంత్రమైనది, సత్యం అనేది పునాది గలది. దాన్ని ఎవరు నిలబెట్టాల్సిన అవసరం లేదు. సత్యం ఆల్రెడీ పునాది కలిగింది, దాన్ని ఎవరు పడగొట్టలేరు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది, సత్యం ఏనాటికైనా బయటకు వస్తుంది. వస్తుందా రాదా? ఖచ్చితంగా సత్యానికి చావు లేదు, సత్యానికి చావు లేదు. ఏ నాటికైనా సత్యం బయటకు వస్తుంది, నిలబడుతుంది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఈయన అనుకుంటున్నాడు అబద్ధం చేసి అబద్ధం చెప్పి తాత్కాలిక తప్పించుకొని రేపు మంచి సేవ చేద్దాం అనుకుంటున్నాడు. అబద్ధం చెప్పి వాళ్ళకి మాటలు చెప్పి తప్పించుకొని తాత్కాలికంగా రేపు మంచి బిల్డింగ్ కట్టుకుందాం అనుకుంటున్నాడు. కానీ ఆ అబద్ధం అతని జీవితాన్ని, ఆ ఆలోచన అతని జీవితాన్ని నిలవనివ్వలేదు. ఏడుస్తున్నాడు, అయ్యా అబద్ధం మీద నా సేవ కట్టాలనుకున్నాను. అబద్ధం మీద ఒకవేళ అబద్ధం ఆడే నాలుకే ఉంటే, తల్లితాకుమి లే చిన్నదానా లే అంటే ఆ చచ్చిపోయిన చిన్నదా లేచేదా? అబద్ధం మాట్లాడటం అలవాటైనటువంటి నాలుక సత్యాన్ని స్థాపించగలదా? బూతులు మాట్లాడటం అలవాటైన నాలుక స్తుతిస్తే దేవుడు ఒప్పుకుంటాడా? చెప్పండి గట్టిగా. అవకాశం దొరికితే బూతులు మాట్లాడి, చెడ్డ మాటలు మాట్లాడి, అవసరం వస్తే మళ్ళీ పాటలు పాడి స్తుతించి ఆరాధన చేసి ఒప్పుకుంటాడా దేవుడు ఎక్కడైనా? చెప్పాలి. కడగాలి కన్నీటితో. ఈరోజు నీ బ్రతుకు కడగాలి, నీ జీవితం కడగబడాలి. అందుకే అసత్యము పోవాలి జీవితంలోంచి. నీ నాలుకను ఏలుబడి చేసినటువంటి అసత్యము నిర్మూలమైపోవాలి, సత్యంలో స్థాపించబడాలి. కాకపోతే కొంచెం నష్టం వస్తుందేమో, కాకపోతే కొంచెం కష్టం వస్తుందేమో, కాకపోతే సత్యం మాట్లాడితే కొంతమంది దూరం అయిపోతారేమో, సత్యం మాట్లాడితే కొంత నష్టం కలుగుద్దేమో, నో ప్రాబ్లం. నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు నీతో ఉంటారు. ఏమవుతుంది? ఒకవేళ ప్రపంచమంతా వెళ్ళిపోయినా, నువ్వు సత్యం చెప్పినప్పుడు ప్రపంచమంతా విడిచిపెట్టిపోయినా, ప్రపంచాన్ని సృష్టించిన దేవుడితో ఉండబోతూ ఉన్నాడు. ప్రపంచాన్ని తిప్పుతున్నటువంటి సూర్యచంద్ర నక్షత్రాలను తిప్పుతున్నటువంటి రక్షకుడు నీతో ఉండబోతున్నాడు. నిన్ను స్థిరపరచబోతున్నాడు, నిన్ను ఘనపరచబోతున్నాడు, నీ పక్షాన్ని నిలబడి నీ చేతి పని ఆశీర్వదించబోతున్నాడు. ఎవరు దూషించారో, ఎవరు అవమానపరిచారో, ఎవరు దుఃఖపరిచారో వారి ముందే తలమానికముగా నీ తలను పైకెత్తి నిలబెట్టబోతున్నాడు దేవుడు. యేసు నిలబెట్టబోతున్నాడు ఈ జీవితాన్ని. చప్పట్లు కొట్టి గట్టిగా నేను నిలబెట్టబోతున్నాడు ఆ దేవుడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కాబట్టి అబద్ధమాడేదో చేద్దాం. ఒక ఆమంట చిల్లర కొట్టు పెట్టిందంట చర్చికి ఎదురుగా. చిల్లర కొట్టు పెట్టిందంట. ఎప్పుడు కూడా కింద ఒక చింతపండు పెట్టేసేసి, చింతపండు పెట్టి కూరగాయలు తోస్తూ ఉంటే 4 తూగాల్సిన చోట 3 దూగాయంట. సరే చేస్తా ఉన్న వ్యాపారం, అబ్బా అనుకుంటుంది, అబ్బా ఈరోజు రావాల్సిన దానికంటే 200 ఎక్స్ట్రా సంపాదించా. 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి అదే చిల్లర కొట్టు, అదే మురికి దుప్పటి, అదే మురికి కాట, ఎదుగు లేదు పొదుగు లేదు. సరే ఒకరోజు పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తున్నాడంట. ఏమన్నా తెలుసా? అన్యాయపు త్రాసు యెహోవాకు హేయము, అన్యాయపు గుండు యెహోవాకు హేయము అని చెప్పి ప్రసంగం చేశాడంట. వెంటనే ఆ మాట డైరెక్ట్ వచ్చి గుండెల్లో దిగబడిపోయింది ఆమెకి. వెంటనే చేసింది, ప్రార్థన చేసుకుంది, అయ్యా యెజబెవ్వా, అయ్యా చర్చికి కూడా పోకుండా కొట్టు తీసి కూర్చొని సంపాదిద్దాను కూర్చొని, 10 ఏళ్ళ నుంచి చెట్టే ఉన్నా. ఇప్పుడు అన్యాయం నువ్వు అసహించుకునేది, నా త్రాసు నువ్వు అసహించుకుని నన్ను ఎవరు ఆశీర్దిస్తారయ్యా అని గబగబా చింతపండంత పీక్ అవతల పడేసేసి దాన్ని మొత్తం కాటాన్ని కడిగి శుభ్రం చేసి పెట్టుకొని కూర్చుందంట. అయ్యా అని. ఆ తర్వాత కాట సరిగ్గా తోగటం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఒక్కొక్కరు రావటం మొదలుపెట్టారు. ఒక్క సంవత్సరం లోపల అదే చర్చి ముందున పెద్ద హోల్సేల్ కొట్టుగా దేవుడు మార్చివేశాడు. చెప్పాలి గట్టిగా, చెప్పు గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఆశీర్వాదం అబద్ధములో లేదు, అసత్యములో లేదు, దొంగతనములో లేదు. ఆశీర్వాదం అనేది చెప్పండి మసిపూసి మారేడుగా చేసే పద్ధతిలో లేదు. ఆశీర్వాదం అనేది సత్యములో ఉన్నది. ఆశీర్వాదం అనేది సత్యములో ఉన్నది.
చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, అతను ఏడుస్తున్నాడు, కన్నీళ్లు కాస్త. దేనికోసం అంటే, నా అసత్యమైన నాలుకను మార్చు తండ్రి. ఆమేన్. సత్యం మాట్లాడితే నువ్వు స్వతంత్రంలోకి వెళ్తావు ఏదో ఒక రోజు ఖచ్చితంగా. అబద్ధం అనేది నువ్వు ఎంత బాగా బతికినా ఒకరోజు చెరసాలోకి వెళ్తావు ఖచ్చితంగా, నష్టంలోకి వెళ్తావు ఖచ్చితంగా. అయితే దేవుని బిడ్డ ఇతను ఏడ్చాడు. దేనికోసం ఏడ్చాడంటే, అసత్యము, అబద్ధము చెప్పి సేవ చేయాలనుకుంటున్నానే, అబద్ధము చెప్పి, యేసు ఎవరో తెలియదని చెప్పి రేపటి రోజున అపోస్తలుగా ఉండడానికి వెళ్ళాలనుకుంటున్నానే, ఆ అసత్యం నా జీవితం తీసివేయి ప్రభువా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏడ్చాడు, కన్నీళ్లు గార్చాడు. మీరు చూడండి, అపోస్తలుల 2వ అధ్యాయంలో 1, 2, 3 వచనాల్లో మీరు చదువుకుంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ నాలుకలో అగ్ని జ్వాలల్లాగా ఉన్నట్టు నాలుకలు వచ్చాయంట. అక్కడికి విభాగించబడినట్లుగా అక్కడ ఒక్కొక్కరి మీద వాలిపోయిందంట. నాలుకలు వచ్చినాయి. నేను అంటాను, అగ్ని నా పరిశుద్ధాత్మ నాలుకలాగా ఎందుకు రావాలి? ఎందుకు రావాలి? ఇంకొక దానిలాగా రావచ్చు కదా, కత్తిలాగానో డాల్ లాగానో లేకపోతే బలమైన వెపన్ లాగా రావచ్చు కదా. నాలుకలాగా ఎందుకు వచ్చిందంటే, నీ నాలుక మారితే నీ ప్రపంచం మారుతుంది. ఆమేన్. ఈ నాలుక పాప ప్రపంచం, ఇది ప్రకృతికి చిచ్చు పెడుతుంది. 1 పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుకుంటే, నాలుకను స్వాధీనపరచడం అసాధ్యం. కానీ ఒకవేళ దేవుని శక్తితో నువ్వు కన్నీటి ప్రార్థనతో స్వాధీనపరచుకోగలిగితే చెప్పండి, నీ ప్రపంచం అంత అద్భుతంగా మారబోతూ ఉన్నది. నీ సరిహద్దులను విశాలపరచబోతూ ఉన్నాడు. నువ్వు సత్యం మాట్లాడుతుంటే మా అసత్యపు పీఠాలు కదిలిపోతున్నాయ్యా. ప్రైజ్ ది లార్డ్. 3,000 మంది వచ్చి పాదాల మీద పడిపోయారు. చచ్చిపోయిన లే అంటే లేచారు, రోగ్రస్తులు లే అంటే లేచారు. పుట్టింది మొదలుకొని పడిపోయిన ఒక వ్యక్తి శృంగారం అనే దేవాలయంలో అపోస్తలుల 3వ అధ్యాయంలో లే అంటే లేచాడు. కారణం ఏంటి అంటే, నాలుకలో ఉన్న పాపాన్ని కడుక్కోవటానికి కన్నీరు గార్చాడు ఆయన. నాలుకలో ఉన్న అసత్యాన్ని కడుక్కోవడానికి కన్నీరు గార్చాడు ఆయన. నాలుకలో ఉన్నటువంటి శపితమైన వాటిని, మాట్లాడేటువంటి వాటిని కడుక్కోవడానికి కన్నీరు గార్చాడు ఆయన. అందుకే అగ్ని నాలుకలో దిగి వచ్చింది, అతని నాలుకను మార్చింది. ఒక్క మాట మాట్లాడినా 100 అద్భుతాలు దేవుడు చేయడం ప్రారంభించాడు. చప్పుడు కూడా బిగ్గరగా నేను మాయంపరుస్తాం. డాడీ ఒకటే పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తాడంట. ఇప్పుడు డాడీ చెప్తాడు, ప్రభువా ఈరోజు అబద్ధం ఆడకుండా నాకు కృప దయచేయి నాయన. నా నాలుక చెడిపోయి, నేను చెడిపోయిన నాలుకతో ఏమీ చేయకుండా, సాతాను నన్ను ఆపకుండా, నా నాలుక అబద్ధం ఆడకుండా కృప చూపించిన ఆయన. ప్రతిరోజు ఫస్ట్ ప్రేయర్ అదే చేస్తాడు. తండ్రి అబద్ధం ఆడకుండా కృప దయచేయి నాయన నాకు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, అబద్ధం ఆడకుండా ఉండబట్టే ఎన్ని లక్షల మందికి ఆయన స్వస్థతను, ప్రభు స్వస్థత తీసుకుని రాగలిగాడు. అటువంటి జీవితం కావాలి. అబద్ధం ఆడి జానడి పొట్ట కోసం ఎంతకాలం బతుకుతామండి? ఎంతకాలం జీవిస్తామండి? దేవుడిని సత్యంలో స్థాపించాలని ఆశిస్తూ ఉన్నాడు. సత్యంలో నిలబెట్టాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అద్భుతం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నీ బ్రతుకులో, నీ తరాల్లో సత్యను స్థాపించబోతున్నాడు, సత్యాన్ని. ఆమేన్. డాడీ ఒక మాట చెప్తారు ఇప్పుడు నాకు, నువ్వు మంచి హృదయముతో, నిష్కళంకమైన హృదయముతో, పరిశుద్ధమైన నాలుకతో నువ్వు ఒక్క ప్రార్థన చేసి తండ్రి అంటే చాలు, యేసయ్యా ఒక్క మాట పిలిస్తే చాలు, ఆకాశంలో ఒక్క నిమిషం ఉండలేడు ఆయన. నీ దగ్గరకు రాబోతూ ఉన్నాడు, నీ పక్కనే ఉండబోతున్నాడు, కార్యం సఫలపరచబడుతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. యథార్థ హృదయులకు ఏ మేలు చేయక మానడు ఆయన. నమ్మకస్తునికి మెండైన దీవెనలు చేసే గొప్ప దేవుడు ఆయన. చప్పులు కూడా బిగ్గరగా దేని మాయంపరుస్తాం. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నమ్మకమైన దీవెనలు ఆయన నడిపించబోతున్నాడు. మొట్టమొదటి ఆయన ప్రార్థన చేసి ఏడ్చింది దేనికంటే, ఈ అసత్యమైన నాలుక పోవాలి నాయన, ఈ అసత్యమైన నాలుక పోవాలి నా జీవితంలో అని చెప్పి ప్రార్థన చేశాడు. మరొకటి దేవుని బిడ్డ కన్నీటితో ప్రార్థన చేశాడు. నేను భవిష్యత్తులో ప్రభువా నేను గొప్ప సేవకుడిగా మారాలి, నీ యొక్క నామాన్ని ఘనపరిచే వ్యక్తిగా నేను మారాలి, నా జీవితం మారాలని ప్రార్థన చేసి కన్నీటితో ప్రార్థన చేశాడు. నా గతం నాకు అడ్డుగా రాకూడదు ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పాను, గతం అనేది సాతాను యొక్క ఆయుధం. నీ బ్రతుకుని కూల్చేది గతం అనేటువంటి ఆయుధం. సో దాన్ని ఎప్పుడైతే దేవుని చేతకు అప్పగించి కన్నీటితో ప్రార్థన చేసి, అటువంటిది చెయ్యను ప్రభువా, మరలా అటువంటి వాడికి తిరగను ప్రభువా, అటువంటి వాడి తట్టు తిరగను ప్రభువా అని ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో, ఆ రోజు నుంచి నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబోతున్నది.
ఇక సాతానుకు నీ గతాన్ని పట్టుకొని వేలాడి నిన్ను భయపెట్టేటువంటి అవసరం ఉండదు ఇంకా. ప్రైజ్ ద లార్డ్. చాలామంది ఎట్టుంటారంటే తప్పు చేసిన తర్వాత ఒప్పుకొని వదిలేస్తారు. కానీ కొంతకాలం అయిన తర్వాత నేను దాగొచ్చినటువంటి ఆ బ్రాందీ షాప్ ఎట్టుందో చూసొద్దాం పోయి, నా తాగుబోతు ఫ్రెండ్స్ ఎట్లరా చూసొద్దాం పోయి. సంసోను పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాడు. వెళ్తా పక్కకు ద్రాక్ష తోట దగ్గరికి వచ్చినప్పుడు ఒక పెద్ద సింహం వచ్చింది అతని దగ్గరికి. రాగానే ఆ సింహాన్ని అతడు ఎదురు నిలిచి చంపి చీల్చి పడేసి వచ్చేసాడు. తల్లిదండ్రులకు కూడా తెలియదు. సో వెళ్ళాడు, పెళ్ళికి అంతా మాట్లాడుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, వచ్చేసాడు. సరే వచ్చి భార్యని తీసుకొని పోవాలి. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వచ్చినప్పుడు ఆ దారిని పోతా అనుకుంటా, నేను చంపిన సింహం ఎట్టుందో చూద్దాం. ఎట్టుంటుంది చెప్పండి? చచ్చిపోయిన సింహం ఎట్టుంటుంది? కళేబరం అయిపోయి పురుగులు పట్టిపోయి, చెప్పండి ఉంటుందా? ఇంకేమైనా ఉంటుందా? అంతకంటే ఇంకేముంటుంది? అయినా వెళ్ళాడు, ఎట్లుంటుందో చూద్దామని ఆ తట్టు తిరిగి, ఏది చచ్చిన శవం తట్టు తిరిగి. అసలు నాజీరు చేయబడిన ఒక వ్యక్తి చచ్చిన శవాన్ని ముట్టకూడదు, చచ్చిందని తిరగకూడదు. అతని వ్రతానికి భంగం అది, అతని వ్రతానికి అది శాపం అది. కానీ ఆ తట్టు తిరిగాడంట, వెళ్ళాడంట. తిరగటం మాత్రమే కాదు, వెళ్ళేసరికి దాంట్లో తేనె పెట్టేసిందంట. ఆ తేనె తీసుకున్నాడు, తిన్నాడు, తల్లిదండ్రులు కూడా ఇచ్చేసాడు. ఆ పాత మాధుర్యం, సచ్చి కంపు కొడుతున్నటువంటి ఆనాడు నువ్వు అబ్బా తీపి అనుకొని తిరిగిన మాధుర్యం, ఆనాడు నీకున్నటువంటి అబ్బా అనుకుంటా నవిలిన ఆకు ఒక్క అబ్బా అనుకుంటా తాగిన తాగుడు, ఆడిన చెట్ల పేక, ఉళ్ళే మేలే లోనా బయట ఆడిన పేకాట, మళ్ళీ వెళ్ళి చూస్తే, మళ్ళీ వెళ్ళి దాన్ని పలకరిస్తే, చెప్పండి, దాన్ని మళ్ళీ టెస్ట్ చేస్తే, తిరిగి మరలా ఆ సంబంధం కొనసాగిస్తే, తిరిగి మరలా ఆ వదిలిపెట్టినటువంటి ఆ ఆటను మళ్ళీ కొనసాగిస్తే, తిరిగి మరలా నీ జీవితాన్ని కొనసాగిస్తే, పాత దాంట్లో, చెప్పండి జీవితం ఏమైపోయింది? సంసోను జీవితం అంటే నవ్వులు పాలైపోయింది, నగుబాటు అయిపోయింది, కుటుంబం బద్దలైపోయింది, జీవితం బద్దలైపోయింది. అంత పెద్ద వీరుడు చిన్న సామెతతో ఓడిపోయాడు. అందుకే చెబుతున్నా, దేవుని బిడ్డ దేవుని తట్టు తిరిగిన తర్వాత, ఆయన కాడి మీద చేయబెట్టిన తర్వాత, నీతో వస్తాను ప్రభు అని చెప్పిన తర్వాత, నో టర్నింగ్ బ్యాక్. చెప్పాలి గట్టిగా, నో టర్నింగ్ బ్యాక్. తిరిగి వెళ్ళే అవకాశం ఇంకా నీకు నువ్వు ఇవ్వద్దు. ఒకవేళ వచ్చింది అటువంటి ఆలోచన అంటే, తిరిగి వెళ్ళే ఆలోచన వచ్చిందంటే, కన్నీటి ప్రార్థన నీ యొక్క బలహీనతను కడగబోతూ ఉన్నది. ఉపవాస ప్రార్థన నీ యొక్క ఆ మాధుర్యాన్ని, పాత బతుకుని, పాత ఎంజాయ్మెంట్ని తిరిగి మరలా తప్పించుకుని వచ్చేటువంటి మార్గాన్ని నీ కన్నీటి ద్వారా ప్రభు మరలా నీకు ఇవ్వబోతున్నాడు. ఆ మార్గం తెరవబోతున్నాడు దేవుడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తా. ద్రాక్షారసం మంచిదే, కానీ అది పులియబెట్టి పోస్తే మంచిది కాదు. పెళ్లిలో ద్రాక్షరసం పోస్తారు. యేసుప్రభు కూడా కూర్చొని ఆ ద్రాక్షరసం ఆయన చేసి ద్రాక్షరసం ఇచ్చాడు. కానీ అది మత్తు గొలిపే ద్రాక్షరసం మంచిది కాదు నీ జీవితానికి. అందుకే చెబుతున్న ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీవు ఎప్పుడైతే నీ గతాన్ని చూడాలని ఆశపడకుండా ముందుకే పయనం. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, వెనుకున్నవి మరచి. చెప్పండి, మర్చిపోయాడా? గుర్తుపెట్టుకున్నాడా? అప్పుడప్పుడు పోయి చూసొద్దాం అనుకుంటున్నాడా? అప్పుడప్పుడు 4 రూపాయలు డబ్బులు ఇచ్చేద్దాం అనుకుంటున్నాడా? చెప్పండి, అప్పుడప్పుడు ఒక పెగ్ చేసుకొని వాళ్ళతో పాటు కూర్చొని ముద్దులు వద్దాం అనుకుంటున్నాడా? వెనుకున్నవి చెప్పండి మరచి. మీరు కూడా చెప్పండి, వెనుకున్నవి మర్చిపోతాను ఈ రోజున. చెయ్యత్తండి గట్టిగా, చెయ్యెత్తి చెప్పో. వెనుకున్నవి మరచి. యేసు లేనప్పుడు అందరూ ఏదో ఒక మిస్టేక్ చేశారు. యేసు ప్రభు నీ బ్రతుకు లేనప్పుడు, మా డాడీ కూడా అంటాడు, హ్యారీ గోమ్స్ అనే నేను యేసు ప్రభు లేనప్పుడు నేను మిస్టేక్ చేశాను, కానీ యేసు వైపు తిరిగిన తర్వాత నేను మళ్ళా వెనక్కు తిరగాలన్న ఆలోచనే రాలేదు. ముందుకే సాగి వెళ్ళిపోయాను నేను. చెప్పాలి గట్టిగా, నో టర్నింగ్ బ్యాక్. వెనక్కు తిరిగే పరిస్థితి లేదు ఇంకా. అందుకే కన్నీళ్లు గారుస్తున్నారయ్యా, ఇక నా గతం వైపు తిరగకుండా నేను ముందుకు సాగిపోయే కృప నాకు దయచేడు తండ్రి. ముందుకు సాగిపోయి నీవు నా కోసం ఏ దర్శనం అయితే కలిగి ఉన్నావో, ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నావో, ఏ ఆశీర్వాదం అయితే పెట్టి ఉన్నావో, ఆ ఆశీర్వాదాన్ని పొందడానికి పరుగెత్తుతాను ప్రభువా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆ ఆశీర్వాదం పొందడానికి పరుగెత్తుతాను నేను. ఐ విల్ రన్.
పరిగెత్తుతాను ప్రభా నేను. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకే వెనక్కున్నవి మరచిపోవడానికి, గతాన్ని మర్చిపోవడానికి, శపితమైన వాటిని మర్చిపోవడానికి, మరలా పాత తుచ్చమైన మాధురి అనుభవించకుండా శ్రేష్టమైనటువంటి దేవుని వైపు ఉండడానికి, జుంటె తేనె ధారలాగున్నటువంటి ఆయన వాక్యాన్ని వెతకటానికి నేను పరిగెత్తుతున్నానని పౌలు చెబుతూ ఉన్నాడు. ఈయన కూడా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నిన్నొక్కసారి కాదన్నాను, అబద్ధం ఆడాను, బొంకాను, ఒట్టు పెట్టుకున్నాను, కానీ ఇక మీద అబద్ధం నా పునాది కాకూడదు ప్రభువా. ప్రభువా ఇక మీద పాపం నా గతం నా పునాది కాకూడదు ప్రభువా, నా కేర్ ఆఫ్ అడ్రస్ కాకూడదు ప్రభువా అని ఒప్పుకొని దేవుడి దగ్గర ఏడ్చి కన్నీళ్లు గార్చి ఆయన కాడి భుజాన వేసుకొని సీమోను పేతురు బయలుదేరాడు. ఆ తర్వాత చూస్తే ఎంత గొప్ప అద్భుతం. ఆ కాడిని మోసుకుంటూ, సత్యాన్ని మోసుకుంటూ వెళుతున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డ, అక్కడ నీడబడినటువంటి వారు అనేక మంది స్వస్థపడ్డారు. రోగాలు ఆయన నీడబడితే స్వస్థపడ్డాయి. ఆయన నీడబడితే అనేక మంది కుంటోళ్ళు లేచి నడిచారు, మోగోళ్ళు మాట్లాడారు, అద్భుతం జరిగింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, గతాన్ని మర్చిపోవాలి. కన్నీటితో వేడుకు ఈ రోజున నీ గతం ముక్కలైపోవాలి. ఈ రోజున నీ మార్గం క్లోజ్ అయిపోవాలి. వెనక్కి తిరగటానికి ముందుకే ప్రయాణం. గొప్ప ప్రపంచం ఉద్భవించబోతున్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొలంబస్ అమెరికా దేశాన్ని కనుగొనేటప్పుడు ఆయన ప్రయాణం చేసి వెళుతూ ఉంటే కొంత దూరం పోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ పిలిచి అన్నారంట, సార్ ఆహార పదార్థాలన్నీ అయిపోయినాయి సార్ అని. అంటే ఏం చేద్దాం, వెనక్కి తిరిగిపోదామా అంటే ఆయన అన్నాడు, ముందుకే ప్రయాణం అన్నాడంట. సరే ఏదో ఒకటి చేపలో ఏయో పట్టుకొని చంపుకొని తిందాములని బయలుదేరారు. కాసేపు అయిన తర్వాత అన్నాడంట, సార్ దీంట్లో ఉన్నటువంటి ఫ్యూయల్ అయిపోవచ్చింది సార్, వెళ్దామా వెనక్కి, ఏదో ఒక దీవికి వెళ్ళిపోదామా. ఆయన అన్నాడంట, కళ్ళు మూసుకొని ముందుకే ప్రయాణం అన్నాడంట. వీళ్ళంతా సనుక్కున్నారు, గొనుక్కుంటున్నారు, చంపేస్తాడు ఈ సముద్రంలో మనల్ని, మన కుటుంబాలు లేకుండా చేస్తాడు మనల్ని అనుకున్నారు. మరలా కొంచెం దూరం అవుతారు, సార్ తెరచాపలను చిరిగిపోయినాయి, మిషన్స్ అన్ని ఆగిపోవడానికి వచ్చినాయి, ఏం చేద్దాం, ముందుకే ప్రయాణం. అందరూ మేము రాము, నువ్వు వెళ్ళిపో, కావాలంటే మేము ఇక్కడ సముద్రం దూకి వెళ్ళిపోతామనంటే ముందుకే ప్రయాణం అనుకుంటూ సాగిపోయి కొంచెం దూరం పోగానే అమెరికా మహాదేశం ప్రత్యక్షమైంది, కనుగొనగలిగాడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. అనేక సార్లు గతము పరిస్థితులను వెనక్కి లాగొచ్చు. అనేక సార్లు నీకు వచ్చిన కష్టాలు, శ్రమలో, ఇరుకులో, ఇబ్బందులు, పరీక్షలో, పరిశోధనలో నీ జీవితాన్ని వెనక్కి తీసుకొని పోవచ్చు. వెళ్ళలేమనే అధైర్యం రావచ్చు, సాగలేమనే అధైర్యం రావచ్చు, ఎన్నో రావచ్చు. కానీ ఎప్పుడైతే ముందుకే అంటావో, దేవుడు ఇవ్వబోయే ఎవరు కనుగొనటువంటి పట్టణం, ఎవరికి ఎరగనటువంటి గొప్ప మహాదేశం దేవుడు నీ కోసం ఇవ్వబోతున్నాడు. అద్భుతంగా దేవుడు నడిపించబోతున్నాడు. చెబుదాం గట్టిగా. వెనక్కి వెళ్ళిపోవాలని చూస్తున్నావేమో, చిన్న కష్టం రాగానే యేసు ప్రభు నమ్ముకుడు మాకేం దొరకలేదు, వెళ్ళిపోతా, తట్టపడి సరిదేస్తా. యేసు ప్రభు నమ్ముకుడు మాకేం దొరకలేదు, మళ్ళీ లోకంలో కలిసిపోతా, మళ్ళీ సోది చెప్పించుకుంటా, మళ్ళీ ఏ అపమానాలు పెట్టి బాధించుకుంటా, మళ్ళీ గవ్వలేపించుకుంటా. నెత్తిని ఆసడ గవ్వ పో బాగుతాడు, పోయి ఒక యాపమాట తీసుకొని బాధి 50,000 తీసుకుంటాడు పో దెబ్బలు కొట్టి. అనేక మంది బతుకులు వెనక్కే. కానీ నో టర్నింగ్ బ్యాక్. కన్నీటితో అడుగు, ప్రభువా నీకోసం అడుగేసిన నేను ఇక నేను వెనక్కి తిరిగి చూడకూడదు తండ్రి, ముందుకే సాగిపోవాలి, మరణమైన జీవమైన. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. రూత్ అదే తీర్మానం చేసుకుంది. యూదా బెత్లెహేము వచ్చేటప్పుడు అనింది, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అని చెప్పి మరణము తప్ప ఏది నిన్ను నన్ను ఎడబాపదు. హల్లెలూయా. సావు వచ్చినా సరే, యూదా బెత్లెహేములో సావు వచ్చినా సరే, ఐ వాంట్ టు గో ఫోర్త్, ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్. అందుకే దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఒక అన్యురాలు పేరు మీద దేవుడు హెడ్డింగ్ పెట్టి జీవ గ్రంథాన్ని రాపిచ్చాడండి. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. చెప్పు గట్టిగా. బోయాసు పుస్తకం రాయలేదు, నయోమి పుస్తకం రాయలేదు, రూతు పుస్తకం రాసి పెట్టాడు. ఒక త్రోసివేయబడిన స్త్రీ, తృణీకరించబడిన జాతి గల స్త్రీ మూలకు తలరాయి అయ్యింది. ఆ పట్టణంలో ఒక హీరోగా మార్చబడిపోయింది, విశ్వాసపు హీరోగా. కనుక చెబితే ఈ రోజున కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, వెనుదిరిగిపోయే పరిస్థితులు చాలా వస్తాయి. గమ్యం మసుగైపోద్ది, గమ్యం కనబడదు చాలాసార్లు, గురి కనబడదు నీకు చాలాసార్లు. కానీ చెప్పు, ప్రభువా నాకు గమ్యం కనపట్లేదు, కానీ నన్ను నడిపించే నీకు గమ్యం కనబడుతుంది ప్రభువా.
చెప్పాలి గట్టిగా. నన్ను నేను పోషించుకోలేనేమో భయంగా ఉంది, నడిపించుకోలేనేమో భయంగా ఉంది. కానీ ఒక్కటి మనం నమ్ముతున్నాను, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడవు. నన్ను పోషించలేని అసమర్థుడవు కాదు, నన్ను విడిచిపెట్టేంత అపనమ్మకస్తుడవు కాదు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నా యేసయ్య నేను మధ్యదారులు విడిచిపెట్టి అపనమ్మకస్తుడు కాదు. నమ్మి నీ జీవితాన్ని అప్పగిస్తే నట్టెట్ల ముంచే దేవుడు కాదు ఆయన, అద్దరికి చేర్చే దేవుడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. బ్రతుకునావా అందరం అసలు లేచి నిలబడదాం. చితికి పోయినా వెతలాలలే ఎదురు నిలచినా, బ్రతుకునావా చితికి పోయినా వెతలాలలే ఎదురు నిలచిన, ఆశల దీపం ఆరిపోయినా, ఆశల దీపం ఆరిపోయినా, నిరాశలలో నిట్టూర్పులలో యేసే జవాబు. కళ్ళు మూసుకో, యేసు నీకు జవాబుగా ఉన్నాడు. నిరాశలలో నిట్టూర్పులలో యేసే జవాబు, యేసే జవాబు, యేసే జవాబు, యేసే. పాడాలి గట్టిగా స్వరమెత్తి గంభీర ధ్వనితో అందరూ మైదానంలో అందరూ పాడాలి. యేసే జవాబు, ప్రభు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. శోధన రోదన వేదనలో యేసే జవాబు, యేసే జవాబు. శోధన రోదన వేదనలో యేసే జవాబు, చెరలో ధరలో సమరములోన యేసే జవాబు. కళ్ళు మూసుకో, చప్పట్లు కొడదామా. జవాబైన దేవుడు దిగి రాబోతున్నాడు, ఆశీర్వదించే దేవుడు దిగి రాబోతున్నాడు, అద్భుతం చేసే తండ్రి నీకు దిగి రాబోతున్నాడు. చెప్పాలి గట్టిగా స్వరమెత్తి, యేసయ్యా మీకు స్తోత్రం అని చెబుదాం, యేసయ్యా మీకు స్తుతి ఆరాధన అని చెబుదాం. చెప్పాలి గట్టిగా. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్, ఆమేన్.